ఇప్పుడు చాలా మంది ఏంటంటే 11థ్ హౌస్ అంటే ఏంటి? 11థ్ అనగా మనం ఏమనుకుంటాం? ప్రాఫిట్స్ అనుకుంటాం. ప్రాఫిట్స్ అనే కాదు, ఒక మనిషి యొక్క డిజైర్స్ ఏదైతే ఉంటుందో, ఈ డిజైర్ అనేది 11థ్ హౌస్ డిసైడ్ చేస్తుంది మనకి. అంటే ఎవ్రి పర్సన్‌కి ఏదో డిజైర్ ఉంటుంది. ఇప్పుడు నాకో డిజైర్ ఉంటుంది. నా 11థ్ లాట ఎక్కడికెళ్లి కూర్చున్నాడు? లేకపోతే నా 11థ్‌లో ఎవరొచ్చి కూర్చున్నారు? ఈ పర్టిక్యులర్ భావాలకు సంబంధించి మనిషికేంటంటే విపరీతమైన డిజైర్ ఉంటుంది. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఒక పర్సన్‌కి 11థ్ లాటెళ్లి 4థ్‌లో ప్లేస్ అయ్యాడు. లేకపోతే 4థ్ లాటొచ్చి 11థ్‌లో ప్లేస్ అయ్యాడనుకోండి. ఇతనికి ఒకటే డిజైర్ ఉంటుంది. ఎలాంటి డిజైర్ ఉంటుందంటే మనకి నేను చాలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. కంఫర్ట్ ఎంజాయ్ చేయాలి. దీనికి సంబంధించిన ఏంటంటే స్ట్రగుల్ అనేది బలంగా తీసుకెళ్తా ఉంటాడు. లేతే ఒక 11థ్ లాటెళ్లి ఎవరికైనా 5థ్‌లో పడ్డాడు. ఇతనికంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ కావాలని డిజైర్ ఉంటుంది. నాకు బాగా గుర్తింపు కావాలని డిజైర్. లేదు, నా సంతానానికి నేనేదైనా చేయాలి. నా సంతానంతో నాతో బాగుండాలి. వాళ్ళ జీవితాలు అద్భుతాలుగా తీసుకెళ్ళాలి. అదో డిజైర్. ఈ డిజైర్ వల్ల ఏమవుతుంది మనిషికేంటంటే చాలా రకాల సమస్యలొస్తా ఉంటాయి. 11థ్ హౌస్ వల్ల వచ్చే రోగం ఏదున్నా కూడా తొందరగా తగ్గదు. చాలా సమస్యలు తీసుకెళ్తాడు మనుషులకి. రోగం ఎందుకంటున్నామంటే ప్రతి మనిషికి రోగం వస్తుంటది, ఏదో ఒక రోగం. ఈ రోగానికి కారణమే మనిషి యొక్క డిజైర్, కోరిక. నాకిది కావాలి, ఈ లాభం కావాలి, ఈ ప్రతిఫలం నేను పొందాలి. ఎందుకంటే అది 11థ్ హౌస్ అంటే ప్రతిఫలాన్నిచ్చే హౌస్, లాభస్థానం. ఇంతవరకు మనం ఏంటంటే ఈ విధంగానే మాట్లాడుకుంటాం. యాస్ట్రాలజర్ 11థ్‌లో కూర్చున్నాడు, నీకు ఆ ప్రాఫిట్ వచ్చిద్ది, ఈ ప్రాఫిట్ వచ్చిద్ది. లేదా 6థ్ లాట్ అక్కడ కూర్చొనుంటాడు. ఈ ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి డిఫరెంట్ వేలో పర్సన్స్ 11థ్ గురించి మాట్లాడుకుంటారు. తలుపు తీసేళ్ళమ్మా. అవును. ఈ 11థ్ జనరల్ ఆస్ట్రాలజర్స్ ప్రిడిక్షన్ అనేది ఒకలాగుంటుంది. కానీ పరాశరి యొక్క ఇంటర్నల్ కోర్ ఎలాగుందని చెప్పి ఆలోచించామనుకోండి. పరాశరి రూల్స్ అన్ని ముందు పెట్టుకున్నాం మనం ఒకసారి. అన్నిటికంటే అద్భుతమైన పరాశరి ఒకే ఒక రూల్ చెప్పాడు. క్లోజ్ చేశారు అందరూ. పరాశర మహర్షి మనకు రూల్స్ పెట్టాడు. అద్భుతమైన ఫిలాసఫీ ఏంటంటే, భావోద్భావం అనే ఫిలాసఫీని ఒకటి పెట్టేసి ఎళ్ళిపోయాడు అతను. ఇది పరాశరి గొప్పతనం. రెండోది ధర్మార్థ, కామ, మోక్ష త్రికోణాలు గూడా పరాశరి పెట్టాడు. ఎందుకు ఈ విధంగా పరాశరి మనకి ధర్మార్థ, కామ, మోక్ష త్రికోణాలు తీసుకొచ్చాడు? దానికి ఉన్న గొప్పతనం ఏంటి? అందులో వాళ్ళకి కొన్ని కాలిక్యులేషన్స్ ఇచ్చాడు. దీనికున్న గొప్పతనం ఏంటి? అసలు హ్యూమన్ లైఫ్‌ని ఎటు తీసుకెళ్తున్నాడీయన? ఎందుకంటే పరాశర మహర్షి మొత్తం ఏంటంటే యాస్ట్రాలజీ అనేది ఏదో నీకు అది జరిగిద్ది, నీకు ఇది జరిగిద్ది అని చెప్పే సబ్జెక్ట్ కాదు. నీకు అలాగయిద్ది, ఇలాగయిద్ది, నువ్వు ఆ నష్టపోతావు, ఈ నష్టపోతావు. నువ్వు ఆ రెమెడీ చేసుకో, ఈ రెమెడీ చేసుకో. ఇదంతా ఏంటంటే ఏదో బ్రతుకు తెరువు కోసం యాస్ట్రాలజర్స్ పెట్టుకునే నియమాలివి. వాస్తవంగా అసలేం జరుగుతుంది? పరాశరి మహర్షి ఏం చెప్పాడు? అతని ఇంటర్నల్ కోర్ ఏంటి? మనం ఒకసారి లోతుల్లోకెళ్ళి ఆలోచించామనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకి. ఏది? వేదిక్ ఆస్ట్రాలజీ ఇంత అద్భుతమైన శాస్త్రమా అని. ఈ శాస్త్రమా అంటే శాస్త్ర రూపంలో తీసుకొస్తారు. ఒకప్పుడు మహర్షులు ఏం చేసేవాళ్ళు మనకేంటంటే ఏదన్నా చూసి చెప్పేవాళ్ళు. ఇది నీకు ఇది జరిగిద్ది పో, నీకు అది జరిగిద్ది పో అని. కానీ దానికి మనకు ఒక నిరూపణ కావాలి. ఒక ప్రూఫ్ ఎలాగుంటుంది? ఆ ప్రూఫ్ అనేది ఈ ఆస్ట్రాలజీ. ఈ ఆస్ట్రాలజీలో గ్రహాలు, స్థితులు ఇయన్నీ ఏంటంటే మనకి ఒక అద్భుతమైన విషయాలు చెప్పడానికి ఆరాల్లా పనిచేస్తా ఉంటాయి. రెండోది పరాశర మహర్షి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒకే ఒక ఫిలాసఫీ పెట్టెళ్ళాడు. భావోద్భావం అనే ఫిలాసఫీ పెట్టేసాడు, వెళ్ళిపోయాడాయన. 90% ఆస్ట్రాలజర్స్ ఈ ఫిలాసఫీని పట్టించుకోరు. ఇప్పుడు మనం కేపీలోకెళ్ళినా, స్టెల్లార్‌లోకెళ్ళినా, దేంట్లోకెళ్ళినా ఈ భావోద్భావం ఫిలాసఫీలుండవు. ఇక జెమినీలోకెళ్ళాము మనం అంటే కంప్లీట్‌గా ఆరుడాల మీద ఎళ్తూ ఉంటది. అది కూడా పరాశరి యొక్క దాన్నే తీసుకొని ఆరుడు భావం, ఆరుడు లగ్నం, అక్కడి నుంచి ఆ స్థానంలో కూర్చుంటాయి. అలాగే ధనారూఢం అని, రుణారూఢం అని ఇలాగా చాలా రకాల ఆరుడాలు పెట్టారండి. వాహనారూఢం అని. దానిలో ఫిలాసఫీ ఏం లేదు. ఈ రిజల్ట్స్ మీ లైఫ్‌లో ఇలాగా భౌతికంగా చూపిచ్చారు ఆళ్ళన్నీ. పరాశర మహర్షి జ్యోతిష్యం అనేది భౌతికం గాదు, ఆధ్యాత్మిక స్థితి అనేది పరాశరలోనే కనబడుతుంది మనకి. వేరే ఏ ఆస్ట్రాలజీలో మనకు ఆధ్యాత్మికత కనబడదు. రిజల్ట్స్, కాలిక్యులేషన్స్, నీకది జరిగిద్ది, ఇది జరిగిద్ది. అంటే ఒక హ్యూమన్ లైఫు ఎందుకు ఈ విధంగా డిసైడ్ అవ్వాలి? దానిలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది ఒక పరాశర మహర్షి గొప్పతనం అది.
అంటే ఒక అద్భుతం ఈ శాస్త్రం చదివే కొద్ది గాని, నేర్చుకునే కొద్ది గాని, రీసెర్చ్ చేస్తుంటే చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ మనకేంటంటే ఒకదాన్ని మించి ఒకటి ఎలా పెట్టారు. ఒక డిజైర్ తీరాలంటే ఏం చేయాలి మనం? డిజైర్ హౌసెస్‌ని ఏ విధంగా డిజైన్ చేశాడు? డిజైర్ హౌస్ అనంగానే మనం ఏం చెప్పుకుంటాం యాక్చువల్‌గా 3711 అనంగానే డిజైర్స్ అని చెప్తాం. మనిషి కోరికలు తీర్చడానికి. ఒక పర్సన్ కోరిక తీరాలి. ఇది ఒక త్రికోణం, కామ త్రికోణం అనుకుందాం. అందులో హైయెస్ట్ ఏంటి 11థ్ హౌస్ ప్రాఫిట్స్. ఫుల్‌ఫిల్‌మెంట్ నీ డిజైర్ అంటాం. ఇప్పుడు థర్డ్ హౌస్ మేడం గారు చెప్పారు కమ్యూనికేషన్ అని, కన్వర్సేషను. అక్కడి నుంచి పంచమ భావం చూసుకున్నాం అనుకోండి సప్తమ భావం. ఈ సప్తమ భావంలోంచి మనకేమొస్తుంది? గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం, పార్ట్నర్స్‌తో ఎలా మెలగాలి, ఏంటి, మంచి, చెడు. అంటే సెవెంత్ అనంగానే న్యాయంగా ఎలాగెళ్ళాలి, ధర్మబద్ధమైన జీవితం ఏంటి? అంటే ఒక ధర్మాన్ని తీసుకెళ్ళాలిక్కడ. ఎందుకంటే సెవెంత్ అనంగానే న్యాయము, ధర్మము. అక్కడి నుంచి మళ్ళీ పంచమ భావం ఏమవుతుందంటే 11థ్ హౌసు అక్కడ పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ పూర్వపుణ్యాల గురించి కూడా మాట్లాడుకోవాల్సొస్తది ఒక్కసారి. ఈ 11థ్ రాంగానే మనం ఏంటి గుడ్ కమ్యూనికేషన్ ఉండాలా, గుడ్ రిలేషన్స్ ఉండాలా. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చే పుట్టిన భావం. అంటే థర్డ్ హౌస్ నుంచి నైన్త్ భావం అనేది ఈ 11థ్ హౌస్ అయిద్ది. ద బెస్ట్ కమ్యూనికేషన్ వల్ల మనం ప్రాఫిట్స్ పొందుతాము. అంటే ఇక్కడ బంధువర్గం గావాలి. బంధువర్గంతో కమ్యూనికేషన్ కావాలా. మన సోదర వర్గం అంటే మన చిన్నవారితో, పెద్దవారితో, ఇరుగు పొరుగు వారితో. అలాగే మన పార్ట్నర్ అక్కడి నుంచి పంచమ భావం. వాళ్ళతో న్యాయం, ధర్మం. పార్ట్నర్ అంటే ఎవరు? మన జీవిత భాగస్వామి కాదు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తితో మనం న్యాయం, ధర్మంగా మెలగాలి అని చెప్పి సెవెంత్ హౌస్ చెప్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ధర్మాన్ని యాక్టివేట్ చేశారు. ఆ తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి. ఇదొకటి బావుంది. పరాశరి బావుంది. కానీ భావోద్భావాలేంటి? ఆరో భావం నుంచి ఆరో భావం. 11థ్ హౌస్. అంటే ఒక మనిషి ప్రాఫిట్ పొందాలంటే ఏంటి? ఒకటి ఆరో భావంలో మనకి రోగాలు, రుణాలు, యుగోలు, జెలసీలుంటాయి. అంత జెలసీలు పడే వ్యక్తి అక్కడి నుంచి భావోద్భావం ఆరో భావం నుంచి ఆరో భావంలో వ్యక్తి లాభాలను పొందలేడు. అంటే ఒక మనిషిని కంప్లీట్‌గా రోగగ్రస్తుడిని చేస్తుంది. 11థ్ హౌస్ అంటే ఏంటి? భావోద్భావ విలాసంలో 6 నుంచి ఆరో భావం మళ్ళీ. చూడండి. అంటే ఒక మనిషి శ్రమ పడాలి ప్రాఫిట్ రావాలంటే. ఆరో భావంలో మనకేం చెప్తుంది? శ్రమ, కష్టము. అర్థమైందా? మన అరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలించుకోండి. సాధన చేయండి. ఇది ఆరో భావం. అది ఎంత బలంగా చేస్తే అక్కడి నుంచి భావోద్భావం 6 నుంచి ఆరో భావం. మళ్ళీ ఇక్కడ గూడా. అంటే ఎంతో కష్టపడాలి మనం. ఎంతో శ్రమ కోర్చాలి. అప్పుడు మనకు ప్రాఫిట్స్ వస్తాయి 11థ్ హౌస్‌లో. ప్రాఫిట్సే కాదు ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయాలి ఇక్కడ. ఒక మనిషి ఏంటంటే ఒక తపస్సు, ఐసోలేషన్ అన్నమాట. ఐసోలేషన్ హౌస్ ఎందుకయిందంటే ఇది భావోద్భావం మళ్ళీ. 12థ్ నుంచి మళ్ళీ 12థ్ హౌస్ అయింది 11థ్ హౌస్. ఇక్కడ కూడా ఒక ఐసోలేషన్ అనేది కావాలి మనిషికి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎక్కడ చేయాలి ఇన్వెస్ట్‌మెంట్? ఒక మాస్ సర్కిల్, సోషల్ సర్కిల్, ఒక గ్యాదరింగ్స్ ఇయన్నీ మనకు 11థ్ హౌస్. వీళ్ళ కోసం నువ్వు కష్టపడు. 2 వాళ్ళతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చెయి. అండ్ నువ్వు ఐసోలేషన్‌లోకెళ్ళాలి. అంటే ఒక తపస్సు అనేది చేయాలి. అంటే మనిషి లాభాన్ని పొందాలంటే, డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే, ఒక భయంకరమైన శక్తిని, ఎనర్జీని యుటిలైజ్ చేయాల్సొస్తుంది అని చెప్పి 11థ్ హౌస్ చెప్తుంది మనకి. ఇది భావోద్భావం ఫిలాసఫీ. అంటే ఏంటి? కోరికలు తీరాలంటే తపస్సు చేయాల. అదే చెప్తుంది మరి మనకి. ఎవరొస్తారు మన కోరికలు తీర్చేది ఎవరు మళ్ళీ? ఇప్పుడు ఒక రావణాసురుడు తపస్సు చేశాడు. ఒక రావణాసురుడు తపస్సు చేస్తే నీకేం కావాలో తీసుకో అన్నాడు. ఎవరో శివుడు తీసుకున్నాడు. ఒక భస్మాసురుడు తపస్సు చేశాడు తీసుకో. ఎవరైతే చేసినా కూడా తపస్సు ఎందుకు చేస్తున్నారు ఆళ్ళు? వాళ్ళకో లాట్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి. ఇది రాక్షసులే గాని, దేవుళ్ళే గాని, ఎవరైనా గాని తపస్సు చేస్తే మహాశివుడు ఏం చేస్తాడంటే ఆడికి వరాన్ని ఇచ్చేస్తాడు. ఈ తపస్సులు ఈళ్ళేం చేస్తున్నారు? ఒకటి సుఖాన్ని కోల్పోతున్నారుగా. శారీరక సుఖాన్ని కోల్పోతున్నారు. అంటే కంఫర్ట్ హౌస్ నుంచి 11థ్ హౌస్ అయింది. 8థ్ హౌస్ అయింది. కంఫర్ట్స్‌ని వదిలేయాలి. కష్టపడాల. 11థ్ నుంచి 4థ్ హౌస్, 6థ్ హౌస్ అయింది. అంటే నో కంఫర్ట్స్. తపస్సు చేసేవాడంటే తిండి, తిప్పలు లేకుండా విపరీతంగా తపస్సు చేస్తే అప్పుడు ఎందుకు చేస్తాడంత తపస్సు అంటే డిజైర్ హౌస్. 6థ్ హౌస్ సాధన స్థానం. అది తపస్సు స్థానమే. అంతకు మించిన తపస్సు అనేది 11థ్ హౌస్. అప్పుడు వస్తాడు శివుడు నీ కోరిక తీర్చడానికి. అంటే ఏ మనిషికైనా సరే నాకు పెళ్లి కావాలి. అదో కోరిక ఉంటుంది. నేను బాగా డబ్బు అది కోరికే. సంపాదించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావంటే ఒక విధ్వంసం జరగొచ్చు. ఇప్పుడు దేవుళ్ళకొచ్చింది శక్తి. అది ఏదైనా గాని అది మనకి పురాణాల్లో చెప్పే గాంధీవమే గాని, భస్మాసురుడి యొక్క ఇదే గాని, రావణాసుడిదే గాని, వృషపర్వుడిదే గాని వీళ్ళంతా ఏం చేశారు?
వరాలు పొందాక విధ్వంసాన్ని సృష్టించారు. అంటే ఇక్కడ 12th హౌస్ అనేది ఏంటి ఆల్మోస్ట్ చాలా ఇబ్బందికర స్థానం. దేనికి విధ్వంసం అంటే పీస్ ఆఫ్ మైండ్ పోయింది ఇంకా. 4th హౌస్ నుంచి యాక్టివేట్ అయింది 8th హౌస్, 11th హౌస్. స్ట్రగుల్ హౌస్. దేనికి స్ట్రగుల్? మనిషి మనస్సుకు స్ట్రగుల్. అంటే ప్రతిదానికి ఇది ఏం చేస్తుంది? అంటే మనం స్ట్రగుల్ ఫీల్ అవ్వలేదు. అక్కడి నుంచి మళ్ళీ సుఖస్థానం ఇది. అష్టమ భావం స్ట్రగుల్ హౌస్, కష్టాల స్థానం, దుఃఖ స్థానం అంటాం. పబ్లిక్ మనీ అంటాం. తర్వాత సంగతి అది. దాని యొక్క సుఖస్థానం మళ్ళీ 11th హౌస్. అసలు మనిషి ఒక పని చెయ్యాలి. కర్మస్థానం. ప్రతి కర్మకి ఏదో ఒక రిసోర్స్ ఉండాలి. ఈ రిసోర్స్ హౌసే 10th హౌస్ నుంచి 2nd హౌస్, 11th హౌస్ మళ్ళీ ఇక్కడ. ద్వితీయ భావం అవుతుంది 11th హౌస్. అంటే మన కర్మకి రిసోర్స్ హౌస్ అవుతున్నది. అలాగే మన ప్రయత్నాలకి భాగ్యస్థానం అవుతుంది. అలాగే మన వ్యయస్థానానికి మళ్ళీ వ్యయస్థానం ఐసోలేషన్ మళ్ళీ. ఒక భయంకరమైన తపస్సు అంటే దానం చెయ్యి అని. 12th హౌస్ ఏం చెప్తుంది మనకి? దానాల స్థానం అది. ఎవరికైనా ఏదైనా దానం చేయటం, వదిలేసి వెళ్ళిపోవటం ఇక్కడ. 12th హౌస్ అంటే ఆల్మోస్ట్ వదిలేసి వెళ్ళిపోవటం. నీకు 11th హౌస్ యాక్టివేట్ చేయాలంటే దాంట్లో ఉన్న పని కూడా చేయి. దానాలు చేయి. ఎవరికి చేయాలి? సోషల్ సర్కిల్. నువ్వు ఎంత తింటావో తిను. మిగిలింది ఏం చేస్తాం మనం? దానం చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ. వదిలేసి వెళ్ళిపోవాల్సింది. అలాగా పబ్లిక్ ఎవరైతే ఉంటారో 11th హౌస్‌లో టోటల్ సర్కిల్ ఉంటుంది. సోషల్ సర్కిల్ మొత్తం మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు మొత్తం మన సమాజం మొత్తం 11లో ఉంటుంది. మిత్రులని, వాళ్ళని, వీళ్ళని. ఇక్కడ నువ్వు దానం చేయాలి వాళ్ళకి. వాళ్ళ కోసం స్పెండ్ చేయాలి. అది ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో గాని ఏదైనా గాని. అంటే ఒక ప్రాఫిట్ పొందాలంటే మనం ఏంటంటే రిటర్న్ ఏదో ఒకటి ఇయ్యాలి అక్కడ. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది. ఈ 12th హౌస్‌లో ఉన్న గొప్పతనం చూడండి. భావోద్భావం ఫిలాసఫీ ఎంత అద్భుతంగా వెళ్తుందంటే చాలా అద్భుతంగా వెళ్తుంది. అంటే 3 నుంచి చూస్తేనేమో భాగ్యభావం. యాక్చువల్‌గా భావోద్భావంలో చూసుకుంటే 6 నుంచి 6వ భావం అవుతుంది. 12 నుంచి 12వ భావం. ఇది 2 రకాలుగా ఈ 11th హౌస్ అనేది ఉంటుంది. అంటే 11th హౌస్ అంటే ఒక డిజైర్ ఏం చేస్తుంది మనిషికి? నెగెటివ్‌గా పెంచుకున్నాడు. నెగెటివ్ పెరగడం వల్ల 6వ భావంలో ఏమొస్తుంది చెప్పండి? రోగాలొస్తాయి. అరిషడ్ వర్గాలు పెంచుకో, లోపగుణాలు పెంచుకో, పరమ లోభిగా తయారవ్వు, రోగాలే వస్తాయి. అంతకు మించి గుణం ఎక్కడ యాక్టివేట్ అవుతుందంటే, ఎందుకు తయారవుతున్నాడు ఈ పర్సన్ పరమలోభిగా అంటే, నాకిది కావాలి, ఈ డిజైర్ కావాలి, నాకు ఇయి కావాలి, అయి కావాలని కోరికలు. ఈ కోరికల్లో లోపగుణాన్ని ఏర్పరుచుకున్నాడు. రోగం వస్తది గానీ కోరికలు తీరవు. కానీ ఇదే కోరికలతో 10 మందితో ఎళ్ళాలి. బెస్ట్ కమ్యూనికేషన్ మనం మెయింటైన్ చేయాలనుకోండి. ఈ కమ్యూనికేషన్ వీటి వల్ల ఏంటంటే అది భాగ్యభావంగా మారుతుంది. చూడండి గుడ్ కమ్యూనికేషన్, గుడ్ రిలేషన్స్‌కి భాగ్యభావం అయిందిది. ఒకటి పూర్వజన్మ కర్మ అవుతుంది. గుడ్ రిలేషన్స్ వల్ల పంచమ భావం అవుతా. అలాగే గుడ్ కమ్యూనికేషన్ వల్ల ఇరుగు పొరుగు సమాజంతో మనం సౌమ్యంగా మెలగటం వల్ల అక్కడి నుంచి ఇది భాగ్యభావం అవుతుంది. లాభం వస్తుందక్కడ. లాభం రావాలంటే మనం ఆ 2 పనులు చేయాలి. లేదు నేను జెలసీగా ఉంటాను. ఆ! నాలో అరిషడ్ వర్గాలు పెంచుకుంటా ఉంటారంటే గనక అదేమొస్తుంది? రోగాలనిస్తుంది. భయంకరమైన రోగం ఇస్తుంది. అది ఎలాంటి రోగం అంటే వాస్తవం చెప్పాలంటే తొందరగా తగ్గదిది. క్రానిక్ డిసీజెస్ ఏదొచ్చినా కూడా ఈ 11th హౌస్ వల్ల వస్తుంది. మీరు చూడండి 11th లార్డ్ ఎక్కడైతే ప్లేస్ అయ్యాడో ఆ పర్టిక్యులర్ హౌసు, ఆ ఆర్గాన్‌కి సంబంధించి క్రానిక్ డిసీజ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ పర్సన్‌కి. ఎప్పుడుంటుంది? ఎందుకు డిసీజ్ వస్తుందంటే ఇతనిలో అరిషడ్ వర్గాలు పెరగడం వల్ల భావోద్భావం ఫిలాసఫీ ఏదైతే ఉందో పరాశర మహర్షి చెప్పింది. ఇక్కడ 11th హౌస్ అనేది ఒక క్రానిక్ డిసీజ్ కింద తీసుకెళ్తుంది. ఈ పర్టిక్యులర్ ఆర్గాన్‌కి. ఎందుకంటే ఆరో భావం రోగం కానీ అంతకు మించిన భయంకరమైన రోగం యాక్టివేట్ అయ్యేది 11వ భావంలోనే యాక్టివేట్ అయ్యేది. అంటే మనిషి కోరికలు, డిజైర్స్ అనేది దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి పరాశర మహర్షి చెప్తున్నాడు. అసలు ముందు డిజైర్స్ తీరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఈ త్రికోణ వ్యవస్థ అనేది ఒకటుంది మనకి పరాశర మహర్షి. ధర్మ త్రికోణం, అర్ధ త్రికోణం, కామ త్రికోణం, మోక్ష త్రికోణం. మనం ఏంటి చతుర్థ భావం బ్రహ్మస్థానం అంటాం. బ్రహ్మస్థానం చతుర్థ భావాలుగా తీసుకుంటాం. అలాగే దశమ భావాన్ని విష్ణు స్థానంగా తీసుకుంటాం. సప్తమ భావాన్ని మనం రుద్రస్థానంగా తీసుకుంటాం. నేను క్లాస్‌లో ఉన్నాను. ఒక 1 అవర్ ఆగి ఫోన్ చేస్తా. కాల్ పెట్టి. లేదు నేను క్లాస్‌లో ఉన్నాను సార్. ఇవాళ కాదు రేపు ఎప్పుడైనా మాట్లాడతాం. నాకు టైం పట్టిద్ది. ఓకే. అంటే ఈ భావోద్భావాన్ని పరాశర మహర్షి ఎందుకు చెప్పాడు? అలాగే ధర్మార్థ త్రికోణాలను ఎందుకు చెప్పాడు? చెప్తేనే కాదు కదా! చతుర్థం అనంగానే బ్రహ్మస్థానం అన్నాడు. దశమాన్ని విష్ణు స్థానం అన్నాడు. సప్తమాన్ని రుద్రస్థానం అన్నాడు. చూడండి.
అంటే పరాశర మహర్షి మనకి దీంట్లో ఈ వాళ్ళ యొక్క డీప్‌గా ఏం దాచిపెట్టాడు అని చెప్పి ఒకసారి ఆలోచించామనుకోండి. ఇప్పుడు మనకి విష్ణు స్థానం అనంగానే మన బ్రహ్మస్థానం అనంగానే ఏం చెప్తాం మనం? ఇది చెప్తాం. ఫోర్త్ హౌస్ అని చెప్తాం. ఫోర్త్‌ని తీసుకుంటే మహా అయితే మనకేమొస్తుంది చెప్పండి? 4, 8, 12 అనేది బ్రహ్మస్థానం. అంటే బ్రహ్మం ఏమిస్తాడు మనకి? బ్రహ్మజ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. 4, 8 వల్ల పీస్ ఆఫ్ లైఫ్. బ్రహ్మ ఏం చేస్తాడు? సుఖాన్ని తీసుకో అనుభవించంటాడు. విష్ణు స్థానం. విష్ణువు ఏమిస్తాడు మనకి? బ్రహ్మేమో 4, 8 వాళ్ళకి ఇస్తా ఉంటాడు. స్ట్రగుల్ ఇస్తా ఉంటాడు, సుఖం కావాలంటాడు, లగ్జరీ కావాలంటాడు, ఐసోలేషన్ వైపుకెళ్ళు అంటాడు. ఇది బ్రహ్మ యొక్క గుణాలు. విష్ణువు ఏం చేస్తాడంటే 10th హౌస్ 2, 6, 10 ఇస్తాడు. అంటే ఏంటి? నీకు ఫైనాన్షియల్ స్టేటస్ ఇద్దాం అనుకుంటాడు. డబ్బిస్తాడంతే. లేదా జాబ్ ఇస్తాడు. కర్మభావాన్ని ఇస్తాడు. ఈ 2, 6, 10 అనేది విష్ణు స్థానాలు. అంటే విష్ణుమూర్తి యొక్క స్థానం. మరి విష్ణుడు, శివుడు రుద్రస్థానం ఏంటి? 3, 7, 11. అంటే నీ కోరిక తీరాలంటే శివుడే దిక్కు. రుద్రాష్టకం పఠించండి కోరికలు తీరతాయి అంటారేమో. నీకేదైనా కోరిక ఉంది. శివుడు ఎలాంటోడు? చెడు కోరికలు కోరికినా కూడా తదాస్తు అంటాడు. రాక్షసులకే ఇచ్చాడాయన తపస్సు చేస్తే. అంటే రుద్రస్థానంలో కోరికలు తీరాలంటే తపస్సు చేయాల్సిందే. ఎందుకంటే 11th హౌస్ అది. 6వ భావానికి 6వ భావం. అది రుద్రస్థానం శివుడాధీనంలో ఉంటుంది. చూడండి మీరు ఇక్కడ ఒక మ్యాజిక్ గమనించండి. ఈ భావోద్భావం ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ శివుడిలో లయం కావాల్సింది. సమ్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ద్వితీయ భావం అనుకుందాం. ద్వితీయ భావం అనగానే మనకేంటి? విష్ణు స్థానం ఇది. అంటే ఫైనాన్షియల్ స్టేటస్. భావోద్భావం ఎక్కడికెళ్ళిపోయింది? ద్వితీయ నుంచి ద్వితీయం, తృతీయంలోకి వెళ్ళిపోయింది. రుద్రుడిలో కలిసిపోయింది అది. అంటే ఎక్కువ డబ్బు ఇచ్చేది మళ్ళీ రుద్రుడే. డిజైర్ ఫుల్‌ఫిల్ హౌస్ అది. 3rd హౌస్ అనేది. ఫస్ట్ స్టెప్ భావోద్భావం. ఇప్పుడు 4th హౌస్ తీసుకుందాం. బ్రహ్మస్థానం. భావోద్భావం లెక్కే. 4th నుంచి 4థ్ అది 7th హౌస్. మళ్ళీ రుద్రుడిలో కలిసిపోయాడు బ్రహ్మ కూడా. మళ్ళీ ఇవ్వాల్సిందేంటి? డిజైర్ ఫుల్‌ఫిల్ చేయాల్సింది రుద్రుడే ఇవ్వాలా. తపస్సు చేయి. దశమ భావం తీసుకో. భావోద్భావం. దశమ నుంచి దశమంలోకెళ్ళు. మళ్ళీ 7థ్ అవుతుంది. రుద్రుడిలో కలిసిపోయాడు విష్ణుమూర్తి కూడా. 6th నుంచి 6 తీసుకెళ్ళు. 6th విష్ణు స్థానం. నీ కర్మస్థానం అనుకుంటాం. అక్కడి నుంచి 6 నుంచి 6వ భావం వెళ్ళు. రుద్రస్థానం అయింది మళ్ళీ. విష్ణు కూడా రుద్రుడిలో భాగమే. అంటే ఫైనల్ ఔట్‌పుట్ మనకెవరిచ్చారు? రుద్రుడే, శివుడే అని. అంటే రుద్రుడిని మొక్కుకో నువ్వు. నీ డిజైర్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. రుద్రుడు అంత తొందరగా రాడు. తపస్సు చేయాలి ఆయన కోసం మనం. అంటే ఎక్కువ కష్టపడాలి అని. ఎక్కువ సాధన చేయాలి అని. అప్పుడే సిద్ధిని పొందుతాం. అందుకే 11th హౌస్ అనేది సిద్ధిస్థానం. మీకు 12th నుంచి 12th చూడు. బ్రహ్మస్థానం నుంచి మోక్షం రావాలా? అక్కడి నుంచెళ్ళి 12th నుంచి 12 11th హౌస్. మళ్ళీ నువ్వు సాధన చేసి సిద్ధి పొందు. అప్పుడే నీకు మోక్షం ఇస్తానంటాడు. ఊరికే నీకు మోక్షం ఇవ్వడు. బ్రహ్మ ఈజీగా ఇస్తాననుకుంటాడు గానీ, కంఫర్టర్ ఇవ్వడు. శివుడు ఇవ్వాలా. ఆ కంఫర్ట్ రావాలన్నా కూడా శివుడే దిగాల మళ్ళీ. ఈ రుద్రస్థానం. కానీ ఈ శివుడు ఒక్కళ్ళకి లొంగుతాడు. అదే శక్తి స్థానం. చూడండి 3 నుంచి 3 చూడు. పంచమ భావం. అది ధర్మ త్రికోణం. శక్తి స్థానం అది. అంటే మనకు లగ్నంలో పార్వతి ఉంటుంది. పంచమంలో సరస్వతి ఉంటుంది. నవమంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ త్రిశక్తి స్థానంలో రుద్రుడు లయం అవుతున్నాడు. లగ్నం నుంచి లగ్నం మనకు అదే భావం అవుతుంది. 3వ భావం రుద్రస్థానం అనుకుంటాం. రుద్రస్థానం నుంచి మళ్ళీ 3వ నుంచి 3 ఏంటి? పంచమ స్థానం అయింది. సరస్వతి స్థానం. అంటే నువ్వు ఇక్కడ ఒక ప్రయత్నం చేయాలి. శివుడు బాగా ప్రయత్నం చేస్తే డిజైర్ ఇస్తాడు. మళ్ళీ ఇవ్వాల్సిన శక్తి ఇవ్వాలి. అంటే మహాప్రయత్నం అనేది. అంటే స్కిల్ సెట్ ఇచ్చేది పంచమ భావం. మనకెవరు? సరస్వతీదేవి. ఇది భావోద్భావం ఫిలాసఫీలో తీసుకుంటే 3 నుంచి 3వ భావం పంచమంలో కలుస్తుంది. సరే 7 నుంచి 7వ భావం లగ్నంలో కలుస్తుంది. అదేంటి మళ్ళీ పార్వతి. ఇంకా 9th భావం ఎక్కడ కలుస్తుంది? చూడండి. 9థ్‌లో ఏది కలుస్తుంది? శివుడి యొక్క భావం ఇంకో భావం ఏంటి? 11th హౌస్. 11th నుంచి 11th ఏమైంది? 9th అయింది. అంటే నీ ప్రాఫిట్స్ రావాలంటే నీకు భాగ్యం ఉండాలి. ఇచ్చేదెవరు మరి? లక్ష్మీదేవి 9th హౌస్‌లో. నీకు ద బెస్ట్ పార్ట్నర్ కావాలని గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ పార్వతీదేవి ఇవ్వాలి. నీ ప్రయత్నాలు సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే నీకు ఒక స్కిల్ ఉండాలి. అది సరస్వతీదేవి ఇవ్వాలి. చూడండి ఈ శివుడు మళ్ళీ లయం అయ్యేది ఎక్కడంటే శక్తిలో లయం అవుతున్నాడు. ఇక్కడ మనకి పరాశర మహర్షి ఏంటంటే ఈ త్రిమూర్తులు శక్తి రూపాన్ని ఈ భావాల్లో కూర్చోబెట్టాడు. ఒకటే
ధర్మ త్రికోణం అనగానే శక్తి స్థానం అని, అర్ధ త్రికోణం వచ్చేమో విష్ణు స్థానాలుగా, మోక్ష త్రికోణం బ్రహ్మస్థానాలుగా, కామ త్రికోణం రుద్రస్థానం. 3 స్థానాలు వచ్చి రుద్రస్థానంలో కలిస్తే రుద్రుడెళ్ళి శక్తి స్థానంలో కలుస్తున్నాడు. అంటే నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ధర్మంగా ఉండాలి అని. అంటే నీకు డిజైర్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. నీ డిజైర్స్ ఎప్పుడైనా ఫుల్‌ఫిల్ అయితే, ఈ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే దాని యొక్క ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ మనకి జ్ఞానం అనేది, భాగ్యం అనేది, ధర్మం అనేది, అంటే వ్యక్తిత్వం అనేది మళ్ళీ శక్తి స్థానాలు అవుతాయి. అంటే పరాశర మహర్షి మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక హ్యూమన్ లైఫ్‌లో ఏమేం కావాలి? ఏది కావాలంటే నువ్వేం చేయాలి? నీ డిజైర్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే నువ్వు బాగా సాధించు, సాధన చెయ్యి, కష్టపడు. కష్టపడితే నేనొచ్చి నీకు వరం ఇస్తానంటాడు. నేనే చెప్తా. ఎందుకంటే రుద్రాష్టకం చదవండి, ఇలా దక్షిణామూర్తి మంత్రం చదవండి, రుద్రుడిని వెనకాల పట్టుకొని మీ కోరికలు తీరతాయంట. జోక్‌గా చెప్పను ఇది ఎప్పుడు. నేనెప్పుడైనా సరే కింద దక్షిణామూర్తి అని పెట్టుకుంటా. తస్మై శ్రీ గురుమూర్తి నమః శ్రీ దక్షిణామూర్తి. ఎందుకంటే నా కోరిక, ఒక డిజైర్ ఉంది నాకు. వాస్తవం చెప్పాలంటే నేను మంచి ఆస్ట్రాలజర్ అవ్వాలని నాకు గురువులు దొరకలేదు సరిగ్గా. నాకు ఒక కోరిక మిగిలిపోయింది. ఎందుకంటే నాకంత డిజైర్ పెరగడానికి రీజన్ నా 11థ్ లార్డ్ ఇన్ 8థ్ హౌస్. యాక్చువల్‌గా చాలా కష్టాలొస్తాయి ఆ పీరియడ్‌లో. 11థ్ లార్డ్ 8థ్‌లో కూర్చుంటే స్ట్రగుల్స్ అని, అవమానాలని, కష్టాలని చాలా రకాలుగా ఉంటాయి. శివుడిని పట్టుకున్నాను. డిజైర్స్ ఆయనే ఫుల్‌ఫిల్ చేస్తాడు. నో డౌట్. ఎందుకంటే నా డిజైర్ హౌస్ 11థ్ లార్డ్ ఎక్కడ 8థ్‌లో కూర్చున్నాడు. నేనేం డిజైర్ అడిగాను? నాకు మంచి ఆస్ట్రాలజీ కావాలి, అకల్ట్ సబ్జెక్ట్ కావాలి. నా డిజైర్ అది. లేదు 8థ్ హౌస్‌లో ఇంకేముంటాయి? ఇన్సల్ట్స్ ఉంటాయి, అనెథికల్ ఈవెంట్స్ ఉంటాయి. అవి డిజైర్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కష్టాలొస్తాయి. ముందు నా డిజైర్ తీరాలంటే నేను ఎవరిని పట్టుకోవాలి? శివుడినే పట్టుకోవాలి. ఇంక వేరే దిక్కు లేదు నాకు. నేను డైలీ శివ జపం చేస్తా ఉంటా. పెద్ద పూజలేం చేయను. గుళ్ళకెళ్ళను, గోపురాలు తిరగను. మానసికంగా జపం చేసుకుంటా, రుద్రాష్టకం వింటా ఉంటా సరదాగా ప్రదోష కాలంలో. లేదా శివతాండవ స్తోత్రం చదువుకుంటా ఉంటాం. ఇక్కడేంటంటే ఈ రుద్రుడిని ఎప్పుడైతే పట్టుకున్నానో, ఇది చాలా మంది అడుగుతారు. సార్ రోజుకి ఎన్ని సార్లు చేయాలి సార్? ఒక గంట చేస్తే సరిపోతుందా? 2 గంటలు ఇలాగ అడుగుతారు జనాలు పిచ్చి ప్రశ్నలు. శివుడేంటి తపస్సుకి కారకుడు. తపస్సు అంటే దానికి టైం లేదింక. చేస్తూనే ఉండు. నువ్వెన్ని పనులు చేసుకుంటుండు అంతర్ముఖంగా ఇది జరుగుతా ఉండాలి. ఇది శివుడి లక్షణం. ఎనీ డిజైర్ చాలా మందికి చాలా రకాల డిజైర్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్‌లో. అది మంచి డిజైర్ అవ్వచ్చు, చెడు డిజైర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రుద్రుడిని పట్టుకుంటే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రుద్ర మంత్రం చదువుతున్నప్పుడు మనకొకటి తెలుస్తది. మనం తపస్సు చేయాలి, దీనికోసం కష్టపడాలి. లేదు అరిషడ్ వర్గాలు పెంచుకుంటా ఉంటాం. నీ డిజైర్ అయిద్ది. డిజైర్‌తో పాటు మహారోగాన్ని కూడా ఇస్తాడాయన. ఎందుకంటే అరిషడ్ వర్గాలను కూడా అడిగాం గదా! మనలో ఇగోని పెంచుకున్నాం. సెల్ఫ్ సెంటర్డ్ అయ్యాం. ఆ! బాగా లోపగుణాన్ని పెంచుకుంటున్నాం. దీనివల్ల ఏంటి ఒక క్రానిక్ డిసీజ్ అనేది బలంగా ఇస్తాడాయన. ఎందుకంటే 11థ్ హౌస్ మనం కోరుకున్నాం గదా! మనం ఏం కోరుకుంటున్నాం? మనం నిత్యం మనిషి ఎదుటోడిని కించపరచటం, అవతలోళ్ళని హేళన చేయటం, ఏదో చేస్తుంటారు. మనుషుల్లో కూడా చాలా రకాలుంటారు. ఎలా ఉంటారంటే, ఇప్పుడు మనం ఒక ఆస్ట్రాలజీ గ్రూప్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాం అనుకుందాం. మనం ఏదో అడిగితే నచ్చితే ఆన్సర్‌లు చెప్తాం, లేకపోతే చెప్పం. అది మన ఇష్టం, మన పర్సనల్ అది. కొంతమందేంటంటే, ఎవరైతే ఏదైతే చేయలేరో, చేసేవాడి మీద ఏంటంటే నెగెటివ్‌గా మాట్లాడతాం. తను చేయలేడు ఆ పని. చేసేవాడిని ఓర్చుకోలేక, వాడిని కార్నర్ చేద్దాం, సెంటర్ చేద్దాం అని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తీసేయడానికి ఇబ్బందులు క్రియేట్ చేయటం సమ్ పర్సన్స్ చేస్తుంటారు. లేదు ఇంకొంతమందికేంటంటే వాళ్ళలో జెలసీ యాక్టివేట్ అయ్యిద్ది. వాళ్ళేదో చెప్పేది మేము చెప్పలేము, వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, నువ్వు తప్పు చెప్పావు అని చెప్పేసి మళ్ళీ కార్నర్ చేస్తుంటారు. ఇక్కడ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక క్రానిక్ డిసీజ్ అనేది యాక్టివేట్ అయ్యిద్ది. ఎందుకు? ఆరో భావాన్ని అండ్ ఇది 11థ్ హౌస్‌ని కూడా యాక్టివేట్ చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు 11థ్ హౌస్‌ని అంటే నెగెటివ్‌గా యాక్టివేట్ చేసుకుంటున్నారు సైకలాజికల్‌గా. అంటే ఒక కాంపిటీటివ్ మైండ్ సెట్‌తో. ఆరో భావం ఏంటి కాంపిటీటివ్? అంతకు మించిన కాంపిటీటివ్ మనకు 11థ్ హౌస్‌లో కూర్చుంటుంది. ఈ కాంపిటీటివ్‌లో అరిషడ్ వర్గాలను కూడా యాక్టివేట్ చేసుకున్నాం. అంతకు మించిన అరిషడ్డం వచ్చి ఈ 11థ్ లార్డ్ ఏ హౌస్‌లో కూర్చున్నాడు, 11థ్‌లో ఏ గ్రహాలు కూర్చుని ఆ ఆర్గాన్స్, ఆ కారకత్వాలకు సంబంధించి డిసీజ్ అయితే కంపల్సరీ వస్తుంది. 100% గ్యారంటీ అది. నేను చాలా చాట్‌లు చెక్ చేశా. ఎందుకు వస్తుంది ఈళ్ళకి డిసీజ్ అని. వాళ్ళల్లో ఈ నెగటివిటీ అనేది యాక్టివేట్ చేయటం. అంటే ఇక డిజైర్ కదా! 11థ్ హౌస్ అంటే స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. ఒక్కొక్కడు 6థ్ హౌస్‌లో కూర్చుంటాడు. నాకు పెద్ద జాబ్ కావాలి అది ఇది అని డిజైర్ ఉంటుంది. వస్తుంది. ఆ డిజైర్‌లో అతను ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. వాస్తవంగా మనకేమిచ్చాడు 11థ్ హౌస్‌కి శివుడు ఏం చెప్పాడు? 3, 7, 11కి ఆధిపత్యం. ద గుడ్ కమ్యూనికేషన్ చేయి, ద గుడ్ ఎఫర్ట్స్ చేయి, ద గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయి, ప్రాఫిట్స్ నో ప్రాబ్లమ్. నీకక్కడ డిజైర్స్ ఉండవు.
కానీ భావోద్భావంలో ఏం చెప్తున్నాడు 6 నుంచి 6వ భావం అయి కూర్చుంది, 12th నుంచి 12th అని కూర్చుంది. ఎక్కువ కష్టపడాలా, సాధన చేయాలి, అరిషట్ వర్గాలను వదిలించుకోవాలి. అప్పుడు నీ డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకో. లేదు డిజైర్స్‌తో పాటు అతను అరిషట్ వర్గాలు కూడా కోరుకున్నావు అది ఇస్తాడు ఆయన. తదాస్తు అంటాడు. తదాస్తు దేవత ఆయన. శివుడు అంటే తదాస్తు కారకుడు. వద్దనంగా ఊరినేస్తాడు. అల్ప సంతోషి. కొంచెం తపస్సు చేస్తే చాలు ఇచ్చేస్తాడు. కానీ ఈ ఎనర్జీ ఎక్కడికెళ్ళి మళ్ళీ లయమవుతుందంటే ఈ 159 ధర్మ త్రికోణం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి మూడో భావన ధర్మ త్రికోణం ఏమైంది? శివుడు ఎక్కడ లయమవుతున్నాడు? పంచమంలో లయమవుతాడు. నువ్వు బాగా స్టడీ చేయి. స్కిల్ సెట్ పెంచుకో. నీ పూర్వజ్ఞానాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు సప్తం నుంచి సప్తమం నాకు మంచి మ్యారేజ్ కావాలండి. నా భార్య నాతో 24 గంటలు ఉండాలండి. లేకపోతే నా భర్త నా చుట్టూ తిరగాలండి. నా భర్త నా రిలేషన్ బాగుండాలంటే అది డిజైర్ అది. అది సెవెంత్ డిజైర్ అది శివుడే. అది ఎక్కడ లయమవుతుంది? సెవెంత్ మళ్ళీ ధర్మ త్రికోణంలో లయమవుతుంది. అది ఏ హౌస్ అండి? ఫస్ట్ హౌస్. నీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకొని నీ భార్య నీతో ఎప్పుడు ఉంటుందంట. నీ వ్యక్తిత్వాన్ని ఇంక్రీజ్ చేసుకో ధర్మంగా. నీ భర్త ఎప్పుడు నీతోనే ఉంటాడు. నీ వ్యక్తిత్వంలో లోపం పెట్టుకున్నావు. పొద్దున్న లేస్తే భర్తని చిరాకుగా మాట్లాడతాం, భార్యని చిరాకుగా మాట్లాడతాం. వ్యక్తిత్వంలో లోపాలొచ్చినప్పుడు తనతో ఎల్లకాలం ఎలా కలిసి ఉంటుంది? కలిసి ఉండలేరండి. కలిసి ఉన్నట్టు ఫీల్ అవుతారు అంతే. ఆళ్ళ డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వదు. నేను బాగా బిజినెస్ చేయాలండి, మంచి రిటైల్ వ్యాపారం కావాలండి అంటాడు. రిటైల్ వ్యాపారం కావాలి ఓకే. భాగ్యభావం ఏమైంది? 11th హౌస్ సోషల్ సర్కిల్‌తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయి. మాస్ పబ్లిక్‌కి ఏదో ఒకటి హెల్ప్ చేస్తుండు. అండ్ బంధువర్గం, ఇరుగు పొరుగు వాళ్ళు మొత్తంతో మంచి ఎఫర్ట్స్, మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చెయి. థర్డ్ హౌస్. ఇక్కడేంటి 7th హౌస్ అనేది ఈ డిజైర్ రిటైల్ బిజినెస్ కానీ ఈ రిటైల్ బిజినెస్ ఎక్కడ కలవాలి? శక్తిలో కలవాలి. సెవెంత్ ఏంది? శక్తి స్థానం. అంటే ఇక్కడ నీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకో ఫస్ట్. నీ గుడ్ వ్యక్తిత్వం ఉంది నీకు. గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నావు. నీ బిజినెస్‌ని ఎవడు ఆపలేడు. నీ డిజైర్ అది. 11th లార్డ్ ఇన్ 7th హౌస్ లేదా 7th లార్డ్ ఇన్ 11th హౌస్. నీకు మంచి వ్యాపారస్తుడు కావాలి. నీకు మంచి భార్య కావాలి. ఏం చేయాలి? నువ్వు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. 11th నుంచి 11th ఏమవుతుంది? ఇప్పుడు 11థ్‌లో 7th లార్డ్ కూర్చున్నాడు అనుకుందాం మనం. ఇతనికి నాకు మంచి వ్యాపారం చేయాలి, నా భార్య బాగుండాలా, నాకు మంచి పెళ్ళవ్వాలి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ యాక్టివేట్ చేయి. 11th నుంచి 11th ఏంది? 9th భావం. ముందు నువ్వు మంచి హైలీ ఎడ్యుకేటెడ్ అవ్వు. జ్ఞానాన్ని సంపాదించు. ధర్మంగా ప్రవర్తించు. ధర్మాన్ని నేర్చుకో. నీతి నియమాలు, ధర్మం, ఎథిక్స్, వాల్యూస్ 9th హౌస్. వాళ్ళకి లక్ష్మీదేవి ఉంటుంది. ఫార్చ్యూన్ ఉంటుంది. ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది 11థ్‌లో కూర్చున్నాడు కదా! 7th లార్డ్. నాకు మంచి భార్య కావాలా, నాకు తొందరగా పెళ్ళవ్వాలా, మంచి భర్త కావాలా, నా రిటైల్ బిజినెస్‌లో నేను మంచి సక్సెస్‌ఫుల్‌గా ఎదగాలి. వాళ్ళ డిజైర్స్ అలాగే ఉంటాయి. 11th లార్డ్ 7థ్‌లో కూర్చున్న అలాగే ఉంటాయి డిజైర్స్. 7th లార్డ్ 11థ్‌లో కూర్చున్న డిజైర్స్ అలాగే ఉంటాయి. ఇంకా వాళ్ళ గ్రహ కారకత్వాలను బట్టి ఆ కారకత్వాలు కూడా అక్కడ పడతా ఉంటాయి. కానీ దాని యొక్క శక్తి ఎక్కడ లయమవుతుంది? రుద్రుడి యొక్క శక్తి లయమయ్యేది 9th హౌస్‌లో లయమవుతుంది అక్కడ 11th లార్డ్. 7th లార్డ్ 11థ్‌లో కూర్చున్నాడు. ఈ 11th నుంచి మళ్ళీ 11th ఏమవుతుందంటే 9th. నువ్వు మంచి నాలెడ్జ్, మంచి ఎథిక్స్, మంచి వాల్యూస్ పెట్టుకో. నీ కోరిక తీరిద్దంట. నీ పెళ్లయిపోద్ది. ఇంక ఎవరు ఆపలేరక్కడ. అంటే ఈ 11th హౌస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఆస్ట్రాలజీలో. అందులో పరాశర మహర్షి చెప్పింది అద్భుతం అని చెప్పాలి. అతను ఏం చెప్తున్నాడు? నీ జాతకాలు ఆ రెమెడీలు, ఈ రెమెడీలు ఏం కాదు. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్‌ని ఫాలో అవ్వు అంటాడు. మనకి భావోద్భావం ఫిలాసఫీ గాని, ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలు గాని ఇయన్నీ మనకు చెప్పేదేంటంటే, ఈ కారకత్వాలు గాని, ఒక సెట్ ఆఫ్ రూట్‌ని డిజైన్ చేస్తున్నావు ఒక లైఫ్‌లో. దాన్ని ఫాలో అయ్యి ఎళ్తే నీకు ఇబ్బందులెవ్వు అంట. ఇప్పుడు చాలామందేంటంటే విష్ణు సహస్రనామం చదవండి అంటారు. చదవండి తప్పేముంది? నేను ఓకే చెప్తా. చదవచ్చు అంట. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో విష్ణుదేవుడికి సంబంధించిన ప్రతి కారకత్వం చెప్తాం. ఈ సృష్టి మొత్తానికి అతను కారకుడుగా చెప్తాం. అంటే విష్ణు కారకత్వం అనగానే మనం భూతత్వం. ఫిజికల్ ఎలిమెంట్ అది. కాబట్టి అతను కారకత్వం నుంచి అంతవరకు వస్తుంది. కానీ అది ఎక్కడ లైన్ అవుతున్నాడు మళ్ళీ అతను లైవ్ ఎక్కడ అవుతున్నాడంటే, అతని భావోద్భావం ఏదైనా లెక్క మళ్ళీ శివుడే. సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ రుద్రస్థానం. 6th నుంచి 6th హౌస్, 11th హౌస్ రుద్రస్థానం. 10th నుంచి మళ్ళీ 10th హౌస్, 7th హౌస్ అది రుద్రస్థానం. అంటే విష్ణువు కూడా ఎక్కడ లయమవుతున్నాడంటే శివుడిలో లయమవుతున్నాడు. అంటే జాబ్ రావాలి. నేను జాబ్ కోసం కష్టపడాలి. తప్పులేదు. నాకు జాబ్ మంచి జాబ్ కావాలి. బాగా కీర్తి ప్రతిష్టలు రావాలని ఇది మళ్ళీ డిజైర్ అయిపోతుంది. ఆ డిజైర్‌ని తీర్చేవాడు ఎవరైనా ఉన్నాడంటే మళ్ళీ శివుడే, రుద్రుడే. ఫైనల్ ఔట్‌పుట్ రుద్రుడే మళ్ళీ. రుద్రాష్టకం చదువుకో అంట.
లేదు నాకు మంచి ఇల్లు కొనాలి, మంచి వాహనాలు కావాలి, ఈ మోక్ష స్థానంలో. బ్రహ్మస్థానం. బ్రహ్మ ఏంటంటే బాగా కంఫర్ట్ లాడు. చక్కగా కామలంలో పద్మాసనం వేసుకొని కూర్చుంటాడు. సుఖమెత్తంగా కూర్చుంటాడు. వీళ్ళంతా కష్టపడతారు గానీ, ఒకళ్ళు సముద్రంలో పడుకుంటారు, ఒకళ్ళేమో ఈ హిమాలయాల్లో కూర్చొని నానా ఇబ్బందులు పడుతుంటారు గానీ, ఒక్క బ్రహ్మే తామరాకులో ప్రశాంతంగా కూర్చుంటాడు. కంఫర్ట్ లాడ్. ఆ బ్రహ్మ కూడా మళ్ళీ అంటే ఫోర్త్ నుంచి ఫోర్త్ హౌస్ కంఫర్ట్ హౌస్ ఇచ్చేదెవరు? రుద్రుడే ఇవ్వాలి. ఎప్పుడొస్తది కంఫర్ట్ ఎప్పుడు దొరికిద్ది పర్సన్ కంటే? గుడ్ రిలేషన్స్ మట్టికి. న్యాయం, ధర్మం గుండి కంఫర్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి 11థ్ హౌస్ డిజైర్ హౌస్. ఫోర్త్ నుంచి ఏమవుతుంది? ఎయిత్ హౌస్ అవుతుంది. ఎందుకు ఎయిత్ హౌస్ అవుతుంది? స్ట్రగుల్ వస్తుందక్కడ. నీ డిజైర్స్ ఫుల్‌ఫిల్ కావాలంటే ముందు నీ కంఫర్ట్ జోన్ వదిలేయి అంట. నేను చాలా మందికి చెప్తా. మీకు గ్రహంలో ఫోర్త్ హౌస్‌లో రాహు ఉన్నాడు. ఫోర్త్ హౌస్‌లో ఈ గ్రహం ఉంది. ముందు మీరు కంఫర్ట్ జోన్ వదిలేసి బయటకొచ్చి కష్టపడండి, తపస్సు చేయండి. మీ కోరికలు తీరతాయంట. కాదండి మీరు ఏదైనా రెమెడీ చెప్పండి, ఏదైనా రాయి చెప్పండి, ఉంగరం చెప్పండి అంటారు. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ అది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళని అలా తయారు చేశారు ఆస్ట్రాలజర్స్. ఎందుకంటే పరాశరి యొక్క ఇంటర్నల్ కోర్ పట్టుకోలేకపోతే, పరాశరి ఏం చెప్తాడంటే హ్యూమన్ లైఫ్ ఎలాగుండాలి? ఈ సిస్టమ్ ఎలాగుండాలి? అని చెప్పేసి చెప్పాడాయన. ఆ సిస్టమ్‌లోనే మనకు భావోద్భావం చెప్పాడు. గ్రహ కారకత్వాలు చెప్పాడు. ధర్మార్థ, కామ, మోక్ష త్రికోణాలు చెప్పాడు. అంటే గివింగ్ నేచర్. అంటే ప్రకృతికి నువ్వేమిస్తున్నావు? ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం చాలా నష్టపోతాం. అదేదో సినిమాలో అంటారు గదా! తినప నువ్వు తీసుకుంటే 'మహేష్ బాబు' సినిమాలో నీకు పొట్టొచ్చేసిద్ది లావైపోతావు అని ఒక డైలాగ్ ఉంటది. అది జోక్ కాదు. సీరియస్ అది. ఆళ్ళు ఒక జోక్‌గా, కామెడీగా అది చెప్పారు గానీ ఒక సినిమాలో అంటే గివింగ్ నేచర్. అంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఎక్కడ దాన్నివ్వాలి? అది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతీది ఏంటంటే రుద్రస్థానం మనకి కోరికలు తీరుతున్నాయి. తర్వాత అతను లయమే ఎక్కడవుతున్నాడు? అది చాలా ఇంపార్టెంట్. అగ్నిలో లయమైపోతున్నాడు. చూడండి ఫైనల్ ఏమవుతుంది? అగ్ని అవుతుంది లయం. ఇప్పుడు నేనున్నాను. యాస్ ఎ ఆస్ట్రాలజర్‌గా కొంతమందికి క్లాసులు చెప్తా ఉంటాను. కొంతమంది ప్రిడిక్షన్స్ ఇస్తా ఉంటాను. మళ్ళీ లైఫ్ అలైన్‌మెంట్ ఇలాగెళ్ళండి బాబు అని కౌన్సెలింగ్ చెప్తాను. నీకు అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, ఈ రెమెడీ చేయడానికి ఇలాగెళ్ళదు నాది. కౌన్సెలింగ్ ఇస్తుంటా. రూట్ అలైన్‌మెంట్ ఎలాగెళ్ళాలి? ఎలా కష్టపడాలి? ఇదంతా ఏంటంటే లాంగ్ ప్రాసెస్ అని చెప్తా. ఎందుకంటే ఒక శివుడు మనకి వరం ఇవ్వాలి నా డిజైర్స్ కంటే తపస్సే చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా వందల సంవత్సరాలు తపస్సులు చేశారు. సంజ్ఞాదేవి గాని, మహర్షులే గాని మనకి వేదాల్లో, పురాణాల్లో తపస్సు అనేది ఎందుకు పెట్టారంటే, అంటే అక్కడ యొక్క ఎక్కువ వాళ్ళ యొక్క తెలివిని, ఆలోచనని పెట్టడం. విపరీతంగా థింక్ చేయటమే తపస్సు వాస్తవంగా చెప్పాలంటే. దేని గురించి మనం థింక్ చేస్తున్నాం? పలానాది కావాలి. దానికోసం మనం ఎంత కష్టపడాలి? కష్టపడే ప్రాసెస్‌లో మనం అరిషడ్ వర్గాలను ఎంటబెట్టుకొని వచ్చామంటే మనం రోగాలు గూడా అంటే నెక్స్ట్ వచ్చేదేంటి భస్మాసురుడికి ఇచ్చాడు. శివుడి నెత్తి మీదే పెట్టాలనుకున్నాడు. అంటే శివుడిచ్చిన ప్రతి డిజైరు ఫుల్‌ఫిల్‌మెంట్ ఏంటంటే వాళ్ళని వినాశనం చేసింది. ఎందుకు వినాశనం చేసిందంటే డిజైర్ అవుతుంది మనకి. 11థ్ హౌస్ డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్. డిజైర్‌తో పాటు ఏమొస్తుంది మనకి? ఆరో భావంలో అరిషడ్ వర్గాలుంటాయి. కామ, క్రోధ, లోభ, మోహం, మద, మాత్సర్యాలు మించొస్తాయి 11థ్ హౌస్‌లో. డబ్బొచ్చింది. కంటకావరం రావచ్చు. ఇప్పుడు మంచి అందగాడిగా పుట్టించాడు ఆ దేవుడు. ఆడికి అహం రావచ్చు. అధికారం ఇచ్చాడు. విపరీతమైన అహం రావచ్చు. అంటే నేను తోపుని అనే ఒక లక్షణం ఎప్పుడైతే వస్తుందో దీన్ని భస్మాసుర హస్తం అంటాం. రావణాసురుడిని అదే నాశనం చేసింది. వృషపర్వుడిని అదే నాశనం చేసింది. ఈ భస్మాసురుడు గాని ఇంకా చాలా మంది రాక్షసులు చెప్పాలంటే పెద్ద లిస్టే అవుతుందది. వాళ్ళందరికి మళ్ళీ శివుడే ఇచ్చాడు వరాలు. ఎందుకంటే ఆయన వరదాత. రుద్రాష్టకం చదివితే మీకు డిజైర్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి అంటా నేను. కానీ అరిషడ్ వర్గాలతో తీసుకున్నారనుకో అది మిమ్మల్నే నాశనం చేస్తుంది మళ్ళీ వచ్చిన తర్వాత. మీరేదైతే పొందుతారో ఆయన దగ్గర నుంచి, ఆ పొందిన వరం మిమ్మల్ని నాశనం చేస్తుంది అని. అంటే ఒక డిజైర్ డిసీజ్‌నిస్తుంది. అంటే డిజైర్ విపరీతంగా పెరిగిపోయి అది తీరట్లేదని చెప్పి కోపం, చిరాకు, సమాజం మీద విరుద్ధంగా ఎళ్ళటం, ఇరుగు పొరుగు వాళ్ళని దూషించడం, ద్వేషించడం ఇలాంటియన్ని లక్షణాలుంటాయి. అంటే ఒక జెలసీ, కాంపిటీటివ్ మైండ్ సెట్ ఇదేంటంటే రోగాన్నిస్తుంది. కాంపిటీటివ్ అనుకుంటాం. ఈ కాంపిటీషన్‌లో ఏమొస్తుంది 6 హౌస్ కాంపిటీషన్ హౌస్. ఇదే 6 హౌస్‌లో అరిషడ్ వర్గాలుంటాయి. కామ, క్రోధ, లోభ, మోహం, మద, మాత్సర్యాలు. రుణాలుంటాయి. శత్రుత్వం ఉంది. వీటిని కూడా యాక్టివేట్ చేసుకుంటాం మనం కాంపిటీషన్. గెలుస్తాం. గెలిచిన తర్వాత ఏం మిగిలిద్ది మనకి? రోగం మిగిలిద్ది. డిజైర్ ఫుల్‌ఫిల్ అయింది. అంతకు మించిన మహారోగం వస్తది. క్రానిక్ డిసీజ్ వస్తుంది. చాలా మంది ఏదో అనుకుంటారు. నేను గెలిచాను అని. గెలవటం కాదు. ఇక్కడి నుంచి మీకు వచ్చింది రోగం వేరే ఉంటుంది అని. అంటే ప్రతి డిజైరు ఒక రోగానికి కారణం అవుతుంది. నేను చాలా మంది డెత్ చార్ట్‌లు చూసినప్పుడు 11థ్ హౌస్ చూస్తా కంపల్సరీ. 3, 11 హౌసెస్ ఏంటంటే ఒక మనిషిని ఊర్ధ్వలోకానికి తీసుకెళ్ళేది. డెత్. ఎందుకంటే మారక స్థానాలయ్యి.
చాలా మంది 27 మారక స్థానాలు అంటారు. అది మారక స్థానాలు కాదు. 27 యాక్చువల్ కావాలంటే మరణ స్థానాలు, మారక స్థానాలు అంటారు. కానీ 2 అంటే ఏంటి? పొద్దున్న లెగిస్తే కుటుంబం, ఆహారం, సంసారం, కుటుంబ జీవితం. దానికోసం 24 గంటలు ఏం చేయాలి చెప్పండి? అవసరాల కోసం తిరుగుతూ ఉంటాడు. అంటే తన యొక్క తపస్సు శక్తిని వదిలేసుకొని మనిషి మోక్షం వైపు ప్రయాణం చేయకుండా ఈ కుటుంబంలో నిరంతరం స్వస్థ బతుకుతా ఉంటాడు కానీ దాని మారక స్థానం అండి. అది కాదు మరణాన్ని ఇచ్చేది. సెవెంత్ స్థానం మారక స్థానం అంటారు. పొద్దున్న లేస్తే వ్యాపారాలని, రిలేషన్స్ అని, న్యాయం అని, ధర్మం అని తన యొక్క అభిరుచిని చంపుకుంటూ వెళ్తా ఉంటాడు కాబట్టి నిరంతరం చస్తా బతుకుతూ ఉంటాడు. దాన్ని మారక స్థానం అంటాం. అంటే 27 అనేది మహర్షులకు మారక స్థానాలు. తపస్సు చేసినోడు సంసార జీవితం అనేది మారక స్థానం. వాళ్ళు చెప్పారు మారక స్థానం. ఒరిజినల్ మారక స్థానం ఏంటంటే 311 రుద్రస్థానం అది. అది మరణ స్థానం అది. 12th నుంచి 12th కోర్స్. అది మరణాన్ని ఇస్తుంది. ఎలాంటి మరణాన్ని ఇస్తుందంటే ఈ 11th లాట్ ఎక్కడ పడ్డాడు? ఆ ఆర్గాన్ ఏంటి? దానికి సంబంధించిన డిసీజ్ ఇస్తుంది. 11th ఏ గ్రహం కూర్చున్నాడు? ఆ కారకత్వాలేంటి? దానికి సంబంధించిన రోగాన్ని ఇస్తుంది. మహారోగాన్ని ఇస్తుంది అది. క్రానిక్ డిసీజ్. అది చంపిద్ది మనిషిని. మనిషిని చంపే హౌసెస్ 2 మీరు ఎవరన్నా డెత్ చార్ట్ మీరు చూసుకున్నారనుకోండి. టైమ్ టేబుల్ వేసుకొని చూసుకుంటే 311 కంపల్సరీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. 311లో గ్రహాలు వాళ్ళ డెత్‌కి కారణం అయ్యి ఉంటాయి. చెక్ చేయండి కావాలంటే. నేను జోక్‌గా చెప్పట్లా. నేను చాలా చార్ట్‌లు చూసాను. 1000, 2000 చార్ట్‌ల పైన చూసుంటా. నాకు గుర్తులేదు ఎన్ని చార్ట్‌లు చూస్తానో కూడా. అదే పని మీద ఉంటాను కాబట్టి. నాకు ఒక రిజల్ట్ ఈ 11th హౌస్ ఏంటి? ఈ 11థ్‌ని మనం ఎలాగా ఇచ్చేయాలి. తర్వాత ఇది ఎక్కడ లయం అవుతుంది? ఇది దీనికి లయస్థానం కావాలి. శక్తి కావాలి. ఇప్పుడు సుఖం కావాలి. బ్రహ్మస్థానం. కంఫర్ట్ కావాలి. మళ్ళా మోక్షం కావాలి. ఇంకేదైనా కావాలి. ఇతను ఎక్కడ లయం అవుతున్నాడు? సుఖం కావాలంటే ఏం చేయాలి? కష్టపడి అంటాడు. అంటే విష్ణుదేవుని మొక్కామనుకో మనకు సుఖాలు దొరుకుతాయి. ఎందుకంటే బ్రహ్మ సుఖలాటు. విష్ణు కర్మ చేయి నువ్వు, జాబ్ చేయ బాబు, ఉద్యోగం చేయి, నీకు సుఖం కావాల్సిన కంఫర్ట్స్ తెచ్చుకో అంటాడు. కొనుక్కో అంటాడు. సార్ నాకు ఈ జాబ్ కూడా కావాలి. ఎవరిని కొరవాలి మళ్ళీ? విష్ణువు కాదు ఇక్కడ. ఈ విష్ణు ఎక్కడ లయమవుతున్నాడు? రుద్రుడిలో లయమవుతున్నాడు. రుద్రుడినే మొక్కాల. నీ కంఫర్ట్స్ తీరతాయి. అంటే నీ డిజైర్స్ ఏవైతే ఉంటాయో ఫైనల్ అవుట్‌పుట్ రుద్రుడే పొందాడు. అందుకే మనకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో శివుడికి ఆది అంతం లేదని. కానీ ఈ శివుడు ఎక్కడ లయమవుతున్నాడు? శక్తిలో లయమవుతున్నాడు. ధర్మ త్రికోణంలో. ధర్మ త్రికోణంలో ఒకటేముంది? ఫస్ట్ హౌస్ అంటే వ్యక్తిత్వం. 5th హౌస్ అంటే నీ స్కిల్, నాలెడ్జ్ అండ్ నీ ఎడ్యుకేషన్ సరస్వతి. 9th అనేది నీ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత నీకొచ్చే ఆపర్చునిటీస్ ఏంటి? లక్ష్మీ స్థానం 9th హౌస్ అనేది. వీటిలో లయమవుతుంది. అది డిజైర్స్ అనేవి. వాటిలో లయమవుతున్నట్టు దానికున్న గుణం ఏంటి? ధర్మ త్రికోణం అది. నువ్వు ధర్మంగా మెలుగు అని. ధర్మం అంటే ఏంటి ఇక్కడ? ఒక మనిషి ధర్మంగా ప్రవర్తించాలంటే అరిషడ్ వర్గాలను వదిలేసుకో. ఈ అరిషడ్ వర్గాలు అక్కడ లయమైపోవాలి ధర్మంలో. లయమైపోతే అది అగ్ని స్థానం అది. భస్మం చేస్తుంది మనల్ని. శక్తి ఏం చేస్తుంది మనల్ని? భస్మం చేస్తుంది. ఇది పరాశర మహర్షి యొక్క కోర్ ఇది యాస్ట్రాలజీలో. కానీ మనం యాస్ట్రాలజీ ఎలా నేర్చుకున్నామంటే, నాకు ఈ భావాధిపతి అక్కడున్నాడు ఏమొస్తుంది? ఆ భావాధిపతి ఎక్కడున్నాడు ఏమొస్తుంది? ఈ గ్రహం వెళ్లి అక్కడ కూర్చుంది ఆ భావంలో ఏమొస్తుంది? ఇది యాస్ట్రాలజీ కాదు. పరాశర చెప్పిన యాస్ట్రాలజీ అది కాదు. మీకు వేరే యాస్ట్రాలజీలో దొరకదు ఈ సిస్టమ్. మీరు కేపీలోకెళ్ళండి దొరకదు. కేపీలోకెళ్తే సబ్‌లాట్ ఏంటి? కస్పర్ల సబ్‌లాట్ ఏంటి? వీటి మీద వెళ్తారు. 37లో ఇట్లా జరిగిద్దేమో అనుకుంటారు. ఫిలాసఫీ ఎక్కడుంది అక్కడ? సృష్టి రహస్యం కేపీలో లేదు. జైమినిలో ఏముంది? ఆరుడు నుంచి ఆరుడు, ధనారూఢం, రుణారూఢం, వాహనారూఢం ఇట్లాగెళ్తాం మనం. లేదా ఆరుడు లగ్నం, ఉపపద లగ్నం వెళ్తాం. దీంట్లో ఎక్కడుంది? వేదం ఎక్కడుంది దీంట్లో? ఫిలాసఫీ ఎక్కడుంది? అసల సృష్టి రహస్యం వాటిలో ఉందా? లేదు. వేటిలో లేదు. వెస్టర్న్‌లోకెళ్ళు. ఆ! ఆ సెక్షువల్ ఎంతకాడికి యాస్పెక్ట్స్ మీద ఉంటది వెస్టర్న్. ఐదో దృష్టా, మూడో దృష్టా, లేకపోతే 40 డిగ్రీస్ దృష్టా, 30 డిగ్రీస్ దృష్టా ఇట్లాగెళ్తుంది. ఈ స్టెల్లార్‌లోకెళ్ళు. వాటిలో కూడా ఉండవు. కానీ ఒక వేదం అంటే ఏంటి? ఫిలాసఫీ అంటే ఏంటి? అసలు సృష్టి రహస్యం ఎక్కడుంది? దేన్ని పట్టుకుంటే మనం ఎళ్తాం అనేది ఒక్క పరాశరలోనే ఉంది. భావోద్భావం. ధర్మార్థ, కామ, మోక్ష త్రికోణాలు. కారకత్వాలు. ఈ గ్రహాలు ఉచ్చ, నీచ అనేది వాటి బలాల కోసం చూసుకుంటాం మనం. ఆ గ్రహ కారకత్వాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తుంది పరాశరి. నువ్వు ఈ రెమెడీ చెయ్యి, ఆ రెమెడీ చెయ్యి. నీకు పితృదోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, నీకు రాహు దోషం ఉంది. ఏం కాదు పరాశరి. పరాశరి మనకేం చెప్పలా. నాకు రాహు దోషాల గురించి పరాశరి చెప్పలా. కాలసర్ప దోషాల గురించి పరాశరి చెప్పలా. పరాశరి ఏం చెప్పాడు? ధర్మార్థ, కామ, మోక్ష త్రికోణాలు చెప్పాడు. ఈ అలైన్‌మెంట్ ఏంటంటే చెప్పాడు. మానవ జీవితానికి ఏది కావాలో చెప్పాడు. డిజైర్స్ హౌసెస్ ఏంటని చెప్పాడు. వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలో చెప్పాడు. దానిలోనే ఉండే గుణాలు మనకి. భావోద్భావం ఫిలాసఫీలో. ఆరో భావంలో ఇచ్చాడు ఏ గుణాలైతే ఇచ్చాడో,
అది మల్టిపుల్ అయ్యి 11 భావంలో ఉంటుంది. 11 భావంలో ఎన్ని గుణాలు ఉంటాయి. డిజైర్ ఫుల్ఫిల్మెంట్ హౌస్లో నువ్వు ఏ ఏ క్వాలిటీలు తెచ్చుకోవాలి. 6వ భావం క్వాలిటీలు తెచ్చుకోవాలి. కష్టపడటం, సాధన చేయటం, 10 మందికి దానాలు చేయటం. దానం అనేది ఉంటుంది 6వ భావం. ఇక్కడ 11th హౌస్ అంటే సోషల్ సర్కిల్‌కి ఎక్కువ దానం చేయి. ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అంటారు చూసావా? ఈ మాస్‌కి నువ్వేం చేయగలుగుతావు సమాజానికి? 11th హౌస్ సమాజం. మళ్ళీ 12th నుంచి 12th హౌస్ ఐసోలేషన్. ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేస్తావు అక్కడ? నువ్వేం కోల్పోవడం అవుదాం అనుకుంటున్నావు? ఎంత తపస్సు చేద్దాం అనుకుంటున్నావు? అది చెయ్యి. అంటే 11th హౌస్‌లో ఏ ఇచ్చారు భావాల్లో. ఇటు 6 నుంచి 6 ఇచ్చాడు. 12th నుంచి 12th ఇచ్చాడు. ఇలాగా ఈ ఇది కావాలంటే మళ్ళీ అక్కడ 4th నుంచి 8th హౌసే. కష్టపడు. అంటే 8th హౌస్‌లో మనం ఏమంటాం? రంధ్ర భావం తపస్సు చేయాలి అని. 8th హౌస్‌లో మనం తపస్సు చేస్తారు. మహర్షులు, ఋషులు, కేతు ఆధిపత్యం ఉంటుంది. ఇక్కడ 11th హౌస్ అనేది కూడా ఈ సుఖాన్నిన్నిటిని వదిలేసి సుఖభావాలు, మాతృభావాలు, బంధనాలు అన్ని వదిలేసి తపస్సు చేయాలి. అప్పుడు నీకు నీ డిజైర్స్ ఏదైనా ఉన్నా ఫుల్‌ఫిల్ అవుతుంది. ఫుల్‌ఫిల్ చేసే హౌస్ ఏదైనా ఉందంటే 11th హౌస్. ఇప్పుడు ఒక 11th హౌస్‌లో ఆడెళ్ళి ఒక లగ్నంలో పడ్డాడు. ఇతను సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతాడు ఎంతకాడికి. భావం బావుంటది. డబ్బు బాగానే ఇస్తాడు. కానీ ఇతనిలో ఏంటంటే స్వార్థం, వ్యక్తిత్వం బాగా విపరీతంగా వెళ్ళిపోయి సమస్యలోకెళ్ళిపోతాం. ఇదే సెకండ్ హౌస్‌లోకెళ్ళిందనుకో ఇది బానే ఉంటుంది. 11th లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ అనేది కుటుంబానికి సంబంధించిన ప్రాఫిట్స్ సంబంధించి 24 గంటలు అదే ఆలోచిస్తాడు. నా కుటుంబం, నా పేరు ప్రఖ్యాతులు కావాలి, నా కుల ప్రముఖుడినవ్వాలి, నేను గొప్పవాడినవ్వాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి. ఇలాంటి ఆలోచనలు ఎక్కువుంటాయి. ఇదే 11th లార్డ్ థర్డ్ హౌస్‌లోకెళ్ళాడు ఇది గుడ్ హౌస్ అని చెప్పొచ్చు. ఇతనికుంటే డిజైర్స్ నా బంధువులందరూ నన్ను మెచ్చుకోవాలి, నేను మంచి కమ్యూనికేషన్ చేయాలా, మంచి మంచి ట్రావెల్స్ చేస్తుండాలా, నేను ప్రతి పనిని అంటే నలుగురిలో ఎక్కువ కలిసి చేస్తుంటాడు. వాళ్ళు వాటి మీద తిరుగుతున్నంత సేపు వాళ్ళ కోరిక అదే. ఎక్కువ మందితో. అందులో కనిష్ట సోదర వర్గంతో ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారండి. వాళ్ళ కోరిక అది. డిజైర్. అలాగా ఫోర్త్‌లోకెళ్ళాడు. ఇక్కడేంటంటే 11th లార్డ్ ఫోర్త్‌లోకెళ్ళటం అంత కష్టమైన పని. ఎందుకు చెప్పమంటారా? ఇక్కడి నుంచి 6 ఒకటి, అక్కడి నుంచి 11th ఒకటి. 6థ్‌లోకెళ్ళాడుగా తన ప్లేస్‌మెంట్ నుంచి. థర్డ్‌లో కూర్చుంటే 5థ్‌లోకెళ్ళాడు. తను ఉన్న స్థానం నుంచి. అది పుణ్యస్థానం అంటాం. ఇక్కడ 6థ్‌లోకెళ్ళాడు. ఇది కర్మస్థానం పోరాడాల. నాకు ఆళ్ళు ఎక్కడ పోరాడతారు? వాళ్ళ డిజైర్ ఏంటి? నాకు మనశ్శాంతి కావాలంటాడు. ఒక మనిషి పీస్ ఆఫ్ మైండ్ కోసం పోరాడతం ఏంటి? డిజైర్ పీస్ ఆఫ్ మైండ్ ఏంటి? ఎందుకు వచ్చింది అదంటే, తనకు అక్కడ ఒక గృహం కావాలి, మంచి వెహికల్స్ కావాలి. ఇది డిజైర్ అడిగింది. పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి, కార్లు కావాలి. మంచి స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇల్లు కావాలి. ఇలాగ ఉంటాయి వాళ్ళ డిజైర్స్. దానికేమవుతుంది అరిషడ్ వర్గాలు యాక్టివేట్ అవుతాయి. అక్కడి నుంచి ఆరో భావంలో కూర్చున్నాడు. అంటే నువ్వు బాగా ఇక్కడ కష్టపడాలా, తపన పడాలా, అప్పుడు గాని నీ డిజైర్ వస్తే రోగం కూడా వస్తుంది. హార్ట్ పేషెంట్లు అవుతారు ఈళ్ళు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. 11th లార్డ్ ఇన్ 4th హౌస్. టప్పని ఎగిరిపోద్ది. క్రానిక్ డిసీజ్ అది కూడా కనబడకుండా ఎళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే అంత డిజైర్‌ని పెంచుకుంటారో, ఆరో భావం అయిందిగా అక్కడ ఆరో స్థానంలోకెళ్ళాడుగా. అరిషడ్ వర్గాలను యాక్టివేట్ చేసుకుంటూ ఎళ్తున్నాడుగా. సుఖం కావాలంటే పీస్ ఆఫ్ మైండ్‌లో ఉండు. ధ్యానం చేసుకో, రుద్రుడు చేసుకో. నేనేమంటా రుద్రాష్టకం చదువు పీస్ ఆఫ్ మైండ్ వచ్చిద్దంట. ఎందుకంటే అతనికి డిజైర్ అది. పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడాయన రుద్రాష్టకం చదువుకుంటే. అంటే ఇక్కడేంటి మనం తపస్సు చేయాలి. ఐసోలేషన్‌లోకెళ్ళిపోవాలి. 11th హౌస్ అంటే ఏంటి ఇక్కడ? 12th నుంచి 12th హౌస్ మహా ఐసోలేషను. మహామోక్ష స్థానం ఇది. 11th హౌస్ అనేది. మహామోక్షం అంటే మరణ స్థానం అని చెప్తాం మనం. ఈ 4థ్‌లో కూర్చున్నాడు. నువ్వు తపస్సు చేసుకుంటే గాని నీకు పీస్ ఆఫ్ మైండ్ రాదంట. రుద్రాష్టకం చదువుకో, శివజపం చెయ్యి. ఓం నమో భగవతే రుద్రాయ అనుకుంటా ఉండు. మనసులో హ్యాపీగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఆటోమేటిక్‌గా నీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తది. నీ డిజైర్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవుతాయి. ముందు ఆ డిజైర్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే మనం సమాజంతో ఎలా మెలగాలి, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ధర్మాన్ని ఎలా తీసుకోవాలి, ఇదంతా మళ్ళీ మన హ్యూమన్ సైకాలజీని పాజిటివ్ వైపు టర్న్ చేసుకోవాలి. లేకపోతే డిఫాల్ట్‌గా అక్కడ ఏముంది 11th హౌస్‌లో 6 నుంచి 6 భావం కూర్చొని ఉంటాడు. అంటే ఇక్కడ మనం గివింగ్ అనేది ఉండాలి. సొసైటీకి ఏం గివ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను తీసుకున్నాను ఆస్ట్రాలజీ. ఏ ఆస్ట్రాలజీ క్లాసులు చెప్తాను, కౌన్సెలింగ్ ఇస్తున్నాను, కన్సల్టేషన్ ఇస్తున్నాను. నేను దేన్ని తీసుకుంటున్నాను? ఒకటో 9th హౌస్ టీచింగ్ చేస్తున్నాను. అగ్నితత్వాన్ని తీసుకున్నా. రెండోది స్పిరిచువాలిటీ, ఆస్ట్రాలజీ. ఇది అక్కడ ఏ తత్వంలోకెళ్తుంది? 12th హౌస్ ఆకాశ తత్వంలోకెళ్ళిపోతుంది. అంటే అగ్ని, ఆకాశ తత్వాల్ని నేను యుటిలైజ్ చేసుకుంటున్నా. అది నాకు ధనాన్ని ఇస్తుంది. నా సస్టైన్ అవుతున్నా. దానివల్ల నేను బతుకుతున్నా. నేను ఈ అగ్నికి, ఆకాశాన్ని నేను ఏమి ఇస్తున్నాననేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక భూతత్వంతో ఒక మనిషి బతుకుతున్నాడండి. ఏదన్నా భూతత్వం మీద బతికేది ఏంటంటే కంటికి కనబడే వస్తువులు ఏదైనా సరే. అయి భూతత్వం అనుకుందాం.
ఇప్పుడు మెకానికల్ వర్క్స్ ఉంటాయి. అర్థమైందా? అది భూతత్వం. లేదన్నా రైతులు పనిచేస్తున్నారు. ఇంకేదన్నా జాబ్ ఏదంటే ఫీల్డ్ వర్క్ ఏదైనా సరే, అంటే వస్తువులతో పనిచేసే తత్వం ఏదైతే ఉంటుందో, ఇది భూతత్వం. వీళ్ళు భూమికి ఏమిస్తున్నారు? రిటర్న్. మొక్కలు నాటుతున్నారా? చెట్లు నాటుతున్నారా? ఏం చేస్తున్నారు? ఈ ప్రకృతికి నువ్వు ఇవ్వాలా? ఇవ్వకపోతే గనక నాశనం అయిపోతుంది. ఎందుకంటే 12థ్ హౌస్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ హౌస్, గివింగ్. నీ డిజైర్ నేను ఫుల్‌ఫిల్ చేశాను. నువ్వు రిటర్న్ ఏమి ఇచ్చావు అంటాడు శివుడు. నేను అగ్నికి ఏమిచ్చాను? విశ్వానికి ఏమిచ్చాను అన్నది ఇంపార్టెంట్. అంటే శూన్యాన్ని నేను వాడుకుంటున్నా కదా క్లాస్‌లో. అంటే ఆ జ్ఞానం అనేది, మోక్ష జ్ఞానం అనేది మాట్లాడుతున్నాం. అలాగే టీచింగ్ చేస్తున్నా. ధర్మం గురించి మాట్లాడుతున్నా. నైన్త్ గురించి మాట్లాడుతున్నా. అంటే అగ్నితత్వాన్ని తీసుకున్నాను, ఆకాశతత్వాన్ని రెండిటిని తీసుకుంటున్నా. నేను ఈ రెండిటికి ప్రకృతికి ఏమిచ్చాను? అగ్నికి, ఆకాశానికి అన్నది ఇంపార్టెంట్. రిటర్న్ గిఫ్ట్ అది. ఇవ్వాలి. ధర్మం అది. ఎందుకంటే శివుడు ఎక్కడ లయమవుతున్నాడు? ధర్మ త్రికోణంలో లయమవుతున్నాడు. రిటర్న్ ఇవ్వటం ధర్మం. ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్ చేయటమే నువ్వు వదిలేయటమే. 12థ్ హౌస్ నుంచి 12థ్ హౌస్, 11థ్ హౌస్. నీ డిజైర్ ఇస్తున్నప్పుడు అది రిటర్న్ ఇయ్యాలి నువ్వు. ఒక భూతత్వం మీద పనిచేస్తున్నాడు ఒక పర్సను. అర్థమైందా? అంటే భూమికి నువ్వు ఏమిస్తున్నావని. లేదా ఒక పర్సను చేపలమ్మొచ్చు, పాలమ్మొచ్చు, ఇంకేదన్నా అమ్మొచ్చు. అంటే జలతత్వాన్ని తన సస్టైన్‌గా తీసుకొని తన కోరికలు తీర్చుకుంటున్నాడు. దేని మీద బతుకుతున్నాడు? జలతత్వం మీద డిపెండ్ అయ్యాడు. నువ్వు జలానికి రిటర్న్ ఏమిస్తున్నావు? నేను చాలా మంది రెమెడీలు చెప్తుంటా. ఇది నీళ్ళల్లో ఎయ్యి, ఇది అగ్నిలో ఎయ్యి, ఇది పక్షులు పావురాలకి, ఇది భూమికెయ్యి, మొక్కలు నాటని. ఎందుకిస్తాను ఈ రెమెడీస్ అంటే, వాళ్ళ డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వాలని మన దగ్గరకొచ్చారు. వాళ్ళ డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వడానికి మనం ఏదో ఒకటి చెప్తాం. అలాగే అది చెప్పిన తర్వాత వాళ్ళ చేత రిటర్న్ ఏమి ఇప్పించాలి ప్రకృతి. రిటర్న్ ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే నీ డిజైర్‌తో వచ్చావు నా దగ్గరికి. నాకు పెళ్లి కాలేదనో, ఇల్లు కాలేదనో, ఇంకేదో డిజైర్ ఉంటుంది. మన దగ్గరికి ఒక కన్సల్టేషన్‌కొస్తారు. రిటర్న్ వాళ్ళ యాక్టివేషన్ చేసినప్పుడు మనం, అంటే మన ఎనర్జీని ఏంటంటే ఇక్కడ వాడేస్తాం. చాలా మంది ఏంటంటే వాళ్ళ యొక్క శక్తిని కోల్పోతారు కొన్ని కొన్ని చోట్ల. ఎక్కడ కోల్పోతారో కూడా మాట్లాడదాం ఇవాళ క్లాస్‌లోనే. అంటే రిటర్న్ ఇవ్వాలనమాట. ఇప్పుడు ఒకళ్ళు వాయుతత్వంతో ఇచ్చేస్తున్నారు. అంటే మాటల ద్వారా బతుకుతా ఉంటారు ఓన్లీ. యాక్చువల్‌గా చాలా మంది మాటల ద్వారా బతికేదేంటంటే వాయుతత్వంలో న్యూస్ ఛానెల్స్. ఈ న్యూస్ ఛానెల్స్ ఆస్ట్రాలజర్స్‌ని ఎగతాళి చేస్తాయి మళ్ళీ. మాటల మీద బతికేది వాళ్ళు. వాయుతత్వంలో వాడేది వాళ్ళు. ఈళ్ళు వాయువుకి ఏమిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏ తత్వంతో మాట్లాడుతున్నాము? మనం ఆధ్యాత్మికం, శూన్యతత్వం. ఆకాశతత్వాన్ని, అగ్నితత్వాన్ని తీసుకెళ్ళేవాడు ఆస్ట్రాలజరు. ఓన్లీ వాయుతత్వం మీద బతికేవాడు న్యూస్ ఛానెల్స్. అంటే గాసిప్స్ ఏదైతే ఉంటుందో మాటలు మాట్లాడుకుంటా, పబ్బం గడుపుకుంటారు. వీళ్ళు ఎగతాళి చేస్తారు ఆస్ట్రాలజర్స్‌ని టీవీ ఛానెల్స్‌లో పెట్టి. అర్థమైందా? వీళ్ళు మాటలు చెప్పి బతుకుతారని అంటారు. మాటలు చెప్పేది మనం గాదు. మనం జ్ఞానాన్ని పంచుతున్నాం. ఆధ్యాత్మికతని అంటే సృష్టి రహస్యాన్ని బయటికి తీసుకొస్తున్నాం. అంటే 2 తత్వాలు వెళ్తున్నాయి మనకు. ఆకాశతత్వం వెళ్తుంది, అగ్నితత్వం వెళ్తుంది. మనం వాటికి రిటర్న్ ఇస్తాం. వీళ్ళు వాయుతత్వంలో రిటర్న్ ఇవ్వాలి. వాయువుకి ఏమిస్తున్నారు ఈళ్ళు? వాళ్ళ వాయుతత్వానికి ఎలా వాడుతున్నారు? వాళ్ళు ప్రకృతికి ఏమిస్తున్నారు ఇంపార్టెంట్. అంటే ప్రతి దానికి రిటర్న్ అనేది ఇవ్వాలి. వాళ్ళు వాయువుని పొల్యూట్ చేస్తున్నారని చెప్తాం మనం. వాళ్ళేమి ఇవ్వరు. ఇవ్వటం చేత కాదు ఆళ్ళకి. అలాగే అగ్నితత్వం మీద బతుకుతున్నారు. మనం రిటర్న్ ఇస్తాం మళ్ళీ. ఇక్కడ మనది అగ్నితత్వం కూడా వస్తుంది. అంటే ధర్మం మీద ఎళ్ళేవాళ్ళు అగ్నితత్వం అంటే న్యాయము, లాయర్‌లు వీళ్ళందరూ ఏంటంటే ఒక రకమైన ధర్మం మీద ఎళ్ళే ప్రతి ఒక్కడు అగ్నితత్వమే. అంటే స్కిల్ మీద బతికేవాడు అగ్నితత్వం. ఇప్పుడు ఒక పర్సన్ మంచి ఆర్టిస్ట్ ఉన్నాడండి. యాక్టింగ్ చేస్తున్నాడు. లేదా మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటంటే స్కిల్ మీద పెరుగుతున్నారు ఈళ్ళు. వీళ్ళలో ఉండేది వీళ్ళు బతికేది అగ్నితత్వం మీద. 159 టీచర్స్ ఉన్నారు అగ్నితత్వం. స్పోర్ట్స్ మెన్ ఉన్నారు అగ్నితత్వం. అర్థమైందా? వీళ్ళు అగ్నితత్వంలో ఎళ్తున్నారు గాబట్టి, అంటే ధర్మం మాట్లాడేవాళ్ళు, సైకాలజిస్టులు వీళ్ళందరూ ఏంటంటే అగ్నితత్వం మీద ఎళ్తుంటారు. అందుకే ఎక్కువగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా డెవలప్ చేయాలంటారు. అగ్నితత్వం అండ్ జలతత్వం అవుతుంది. హ్యూమన్ సైకాలజీని స్టడీ చేయడం అనేది. వీళ్ళు అగ్నికి ఏమిస్తున్నారు? జలానికి ఏమిస్తున్నారు? రిటర్న్ గిఫ్ట్ ఎందుకంటే, ఆ తత్వం మీద బతికి తినేటప్పుడు మనం పాపాలను తీసుకుంటాం. ప్రతి మనిషి తన పాపాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే డిజైర్ హౌస్ అంటే 6th హౌస్ పాపాలనుకోండి. 6 నుంచి 6th హౌసు మన డిజైర్‌లో ఒక పాపాన్ని మనం తీసుకుంటున్నాం. తీసుకున్న పాపాన్ని మనం రిటర్న్ ఇవ్వాలా దానం రూపంలో. రిటర్న్ ఇవ్వలేదు అది మనల్ని చంపేస్తుంది. చాలా రకాలుగా చంపిద్ది మనిషిని. మోక్షం వైపు ఎళ్ళనీయకుండా చేస్తుంది. ఎందుకంటే ఫైనల్ అవుట్‌పుట్ ఏంటంటే మనమంతా అగ్నితత్వంలో కలవాల్సినోడు. అంటే ఈ రుద్రుడు శక్తిలో కలవాలి. శక్తి ఫైనల్ అవుట్‌పుట్. అంటే 159 అంటే ప్రతీదీ ఏంటంటే ధర్మ త్రికోణంలోకి వెళ్ళిపోవడం మళ్ళీ. అంటే మనం రిటర్న్ ఏమిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ సృష్టికి ఏమిస్తున్నావు?
అంటే ఆస్ట్రాలజీ ఇదే వాస్తవం చెప్పాలంటే. నీకు అదే అయిద్ది, ఇదే అయిద్ది, ఈ రెమెడీ చేసుకో, అక్కడ మొక్కు, ఇక్కడ మొక్కు కాదు ఆస్ట్రాలజీ. రెమెడీ చెప్పేటప్పుడు అసలు నీకు రెమెడీ గురించి తెలుసా అని తెలిసుండాలి. పితృదోషం అంటారు, నాగ పూజలంటారు, రాహుకేతుల పూజలంటారు, నాకేం అర్థం కాదు. అంటే పరాశర మహర్షి ఏం చెప్పలా. పరాశర మహర్షి ఏంటంటే తత్వాలను చెప్పాడు. నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే ఈ పనులు చేయాలి నాయన. తర్వాత నువ్వు ఇలాంటి రెమెడీ చేసుకోవాలి. అంటే నువ్వు ఏంటి తింటున్నావు గదా! నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అవుతుంది. దేని వల్ల ఫుల్‌ఫిల్ అవుతుంది? అంటే ఒక మాధ్యమం రిసోర్స్ ఏమైంది అది భూతత్వం అయిందా? వాయుతత్వం అయిందా? అగ్నితత్వం అయిందా? జలతత్వం ఏ రిసోర్స్‌తో నీకు ఫుల్‌ఫిల్ అవుతుంది. రిటర్న్ ఏమిస్తున్నాం మళ్ళీ అదే ప్రకృతి. ఎందుకంటే పంచభూతాలు మనకిచ్చేది. అర్థమైందా? ఆకాశతత్వంతో మనం బతుకుతాం. భూతత్వంతో బతుకుతాం. అగ్నితత్వంతో బతుకుతాం. జలతత్వంతో బతుకుతాం. వాయుతత్వం. ఇలాగా పంచభూతాలతో మనకు రిసోర్స్ అనేది ఏర్పడుతుంది బతకడానికి. ఎందుకంటే 11థ్ హౌస్ అనేది 10థ్‌కి రిసోర్స్ హౌస్. సెకండ్ హౌస్. నువ్వేమి రిటర్న్ ఇస్తున్నావు మళ్ళీ నీ రిసోర్స్‌కి. ఎందుకంటే 10థ్ హౌస్ అనంగానే మరి కర్మే. కానీ దాని ఫలితం ఎక్కడుంది? 11థ్ హౌస్‌లో ఉంది. రిసోర్స్ ఏంటి? నీ కర్మకి రిసోర్స్ ఏంటి? మళ్ళీ అక్కడ రుద్రుడే గావాలి. అంటే ఎవ్రి డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే రుద్రుడు తప్పించి వేరే దిక్కు లేదంట. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడ లైవ్ అవుతున్నారు. ఈయన లైవ్ అయ్యేది మళ్ళీ శక్తిలో. ఈ డిజైర్ వచ్చిన తర్వాత నువ్విచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో ప్రకృతికి, అప్పుడు నీకేంటంటే ఈ శక్తి అనేది లైవ్ అవుతుంది. నీ ఆత్మకి ఒక శక్తి వస్తుంది. ఆత్మశక్తి వస్తుంది. నీ ఆత్మ ఉన్నత స్థితుల్లోకెళ్తుంది అని. నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇయలేదు. నీ ఆత్మ ఎక్కడే తిరుగుతూ ఉంటది. నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదాకా తిరుగుతా ఉంటావు. భూమి మీద మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూనే ఉంటారు. ఇది పరాశర సిద్ధాంతం ఇది. యాస్ట్రాలజీ అంటే ఇదే. వేరే ఏ సిస్టమ్‌లో యాస్ట్రాలజీ దొరకదు మీకు. మహా దొరుకుతాయంటే దృష్టులు పరాశరలో ఉండే. ఆళ్ళు చెప్పే అందరి దృష్టులు పరాశరలో ఉండే. అందరూ చెప్పే కంజంక్షన్స్‌లు పరాశరలో ఉండే. ప్రతిదీ పరాశరలోనే ఉంది. అంటే రిటర్న్ ఏమిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ప్రకృతికి. ఇప్పుడు ఒక్కొక్క చోట ఉంటదండి. ఎయిత్ హౌస్‌లో ఉంది. యాస్ట్రాలజర్ కావాలా? లేకపోతే మంచి ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు కావాలి. ఇలా ఉంటే వాళ్ళు డిజైర్స్. నైన్త్ హౌస్‌లో కూర్చున్నాడు 11థ్ లార్డ్. నేను మంచి టీచర్‌నవ్వాలా? మంచి ధర్మవేత్తనవ్వాలా? లేకపోతే మంచి ఇలా జడ్జినవ్వాలి. ఇలా ఉంటాయి వాళ్ళకి కోరికలు. అంటే ఉంటుంది. ఇలా ఫిఫ్త్ హౌస్‌లో కూర్చున్నాడు. నేను మంచి స్పోర్ట్స్ పర్సనవ్వాలి. నాకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలి. థర్డ్‌లో కూర్చున్నాడు. లేకపోతే ఫోర్త్‌లో కూర్చున్నాడు. మంచి రియల్ ఎస్టేట్ బిల్డర్‌ని కావాలనుకుంటాడు. 11థ్ లార్డ్ 11థ్‌లో కూర్చున్నాడు. అది సూపర్ అని చెప్పాలి మనం. వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు సోషల్ సర్కిల్ కోసం చాలా నేమ్ అండ్ ఫేమ్ చాలా ఇచ్చేస్తా ఉంటారు. ప్రాఫిట్స్ వస్తా ఉంటాయి. కానీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకోండి, రోగాలు కూడా వస్తా ఉంటాయి. ఇప్పుడు ఎయిత్‌లో కూర్చున్నాడు. ఎయిత్‌కొచ్చే రోగాలు వస్తుంటాయి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే. ఎందుకంటే ఎయిత్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నాడు గదా! ఎయిత్ హౌస్ ఏ తత్వం అవుతుంది ఆ జాతకంలో వ్యక్తిగతంగా. నేను ఏ తత్వాలను వాడతాను. వీటన్నిటికి సంబంధించిన రెమెడీ చేసుకుంటా. అంటే రిటర్న్ ఇస్తున్నాను అంతే. రెమెడీ అంటే ఏం లేదు. ప్రకృతికి రిటర్న్ నేనేమిస్తున్నాను అని. మీరు చూడండి నా రెమెడీలన్నీ అలాగే ఉంటాయి. అగ్నితత్వాన్ని వాడతాను రెమెడీస్‌లో, భూతత్వాన్ని వాడతాను, వాయుతత్వాన్ని వాడతాను. ఇయి జేసుకోండి అనండి. అంతేగాని రాళ్ళు పెట్టుకోండి, రత్నాలు పెట్టుకోండి అని చెప్పి ఏ రోజు చెప్పను నేను. ఈ హోమాలు, ఆ పూజలు చేయండి అని కూడా చెప్పను. చాలా సింపుల్‌గా ఎళ్తా ప్రకృతికి నువ్వేమిస్తున్నావు? నీ డిజైర్ అడిగావు నా దగ్గరికొచ్చి. డిజైర్ ఫుల్‌ఫిల్ చేసుకో. ఏమిస్తున్నావు? లేదు ఇప్పుడు మన దగ్గర మాట్లాడుకుందాం సరదాగా. పుణ్యాల గురించి మాట్లాడు. అసలు నీ పుణ్యం నీకు ఉపయోగపడుతుంది. నీ పుణ్యం ఎక్కడ ఎవరి కోసం ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేనున్నాను. నా కోసం నేనేమైనా అడిగితే నా పుణ్యం నాకు ఉపయోగపడదు. ఎందుకంటే నా పుణ్యం అనేది నా ఫిఫ్త్ హౌస్. నా ఫిఫ్త్ లార్డ్. నా ఫిఫ్త్ లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు? 11థ్‌లో కూర్చున్నాడు. అంటే నేను ఎవరి కోసం బాగా ఉపయోగపడతా సోషల్ సర్కిల్‌కి నేనేమైనా చెప్పాననుకోండి, ఈ పని చేసుకోండి మీకు బావుంటదననుకోండి, వాళ్ళకి ఆ పని మంచి జరిగిద్ది. 100% జరిగిద్ది. ఎందుకంటే అక్కడ ఖర్చు ఎక్కడ చేస్తాను 11థ్ హౌస్‌లో చేస్తాను నేను ఖర్చు చేస్తాను. ఎక్కడ ఏం చేస్తాను? నా పుణ్యానికి ఖర్చు చేస్తున్నాను. నా దగ్గరికొచ్చారు, "సార్ పెళ్ళండి నాకు పలానా టైం అయిద్దిలే బాబు పెళ్ళెళ్ళా" అంట. ఆళ్ళకి ఆ పెళ్లయిపోద్ది థాంక్ యూ సార్ అంటాడు. అక్కడ పెళ్లయిద్దంటే ఏమైంది? ఇక్కడ ఏ ఎనర్జీని వదిలేను నేను? నా ఫిఫ్త్ హౌస్ లార్డ్‌ని 11థ్ హౌస్. అంటే నా పూర్వజన్మ పుణ్యాన్ని వాళ్ళకి వదిలానక్కడ అని. సోషల్ సర్కిల్‌కి. ఇప్పుడు మీ ఫిఫ్త్ లార్డ్ థర్డ్‌లో కూర్చున్నాడు. మీ పుణ్యం మీకు పని చేయదు. నీ పని కోసం నీకు రాదు. నీ బంధువుల కోసం ఏదైనా పని చేయడానికెళ్ళు, నీ తమ్ముడు కోసం, చెల్లి కోసం పని చేయడానికెళ్ళు. వాళ్ళ పని ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నీ ఫిఫ్త్ లార్డ్ అక్కడ కూర్చున్నాడు. అంటే నువ్వు చేసే ప్రతీదీ ఎవరికి ఉపయోగపడుతుంది? నువ్వు చేసే పుణ్యం గాని, నీ తపశ్శక్తి గాని, నీ జపశక్తి గాని ఎక్కడ యూజ్ అవుతుంది? ఎవరు తీసుకుంటున్నారు? ఎవరికి ఇవ్వటానికి మనం పుట్టాం? మన పుణ్యాన్నంటే, ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్‌కి మనం రుణం ఉన్నాను. ఈ రుణం వల్ల నా పుణ్య లార్డ్ అక్కడ పడ్డాడు. నేను ఆళ్ళకి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫిఫ్త్ లార్డ్, సెవెంత్ హౌస్. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా మిసెస్ దాంట్లో ఫిఫ్త్ లార్డ్ సూర్యుడొచ్చి సెవెంత్‌లో కూర్చున్నాడు. నైన్త్ లార్డ్ గురువు కూడా సెవెంత్‌లో కూర్చున్నాడు. మా అసలక్కడ కళ్ళు మూసుకొని చేసేసుకున్నాం. ఏం మాట్లాడలే. ఎందుకు? ఎందుకంటే ఆమెకి నేను భర్తనవుతా ఫస్ట్.
ఫిఫ్త్ లాట్ అంటే పూజలు చేసుకొని పుణ్యం చేసుకొని పూర్వజన పుణ్యం ఏదైనా కానీ నాకే వస్తుంది. నాకు ఇవ్వటానికి పుట్టింది ఆమె. నా కావద్దు ఇంకోళ్ళు చేసుకుంటే వాళ్ళకే పుట్టింది. నైన్త్ లాట్ వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యం కూడా ఈ భర్తకే వస్తుంది. చూడండి, మీ నైన్త్ లాట్ వెళ్ళి మీ సెవెంత్లో పడ్డాడు. మీ పితృదేవతలు చేసిన పుణ్యం కూడా నీ పార్ట్నర్కే వస్తుంది. మొహం ఆటం లేకుండా చెప్తాను. లేకపోతే నీ ఫిఫ్త్ లాట్ వెళ్ళి సెవెంత్లో పడ్డాడు. ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? నీ పుణ్యాన్ని తీసుకుంటా పుట్టాడు. నువ్వు ఎంత మంచి పని చేస్తే నీ ప్రతి పుణ్యం ఆయనకు వస్తుంది. సెవెంత్కి వస్తుంది. సెవెంత్ లాట్ ఫిఫ్త్ హౌస్. వాళ్ళు ఏంటంటే ఎందుకు వచ్చారు నీ లైఫ్లో కంటే నీ గర్జనలో చేసిన పుణ్యాన్ని హరించడానికి వచ్చారు అని. ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వస్తాడు. ఎందుకు వస్తాడంటే నా గర్జన పుణ్యాన్ని హరించడానికి వచ్చాడు అంతే. ఎందుకంటే నా ఫిఫ్త్ లాట్ 11th హౌస్. లేదా నాకు అన్న ఉన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఏదైనా పని మీద పని అయిపోతుంది. నన్ను అడుగుతారు, భయ్యా రా ఇక్కడ దాకా వెళ్దాం అంటారు. నేను రాలే, నువ్వు వెళ్ళా అంట. ఎందుకంటే వెళ్తే పని అయిపోద్దని నాకు తెలుసు. అక్కడ అయ్యేది ఏంటి? అక్కడ నా ఆరా వెళ్తుంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా, ఆటోమేటిక్ పని అయిపోద్ది. ఎందుకంటే నా ఫిఫ్త్ లాట్ కూర్చున్నాను. నా పూర్వపుణ్యం అనేది అక్కడ కొద్దిగా కరిగిద్ది. ప్రతి మనిషి పూర్వపుణ్యం కరిగిద్ది. ఎక్కడ కరిగిద్ది? ఏ హౌస్లో కరుగుతుందో చూడండి. వాళ్ళ పనులు చేసి చూడండి, ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు మీ ఫిఫ్త్ లాట్ 9th కూర్చున్నాడు అనుకోండి, మీ పూర్వజన పుణ్యం అది. ఇక్కడ చూడండి, ఇంకోటి కూడా పరాశర చెప్పిన అద్భుతం ఏంటంటే యోగాలు, రాజయోగాలు అండి. ఈ రాజయోగాలు ఎలా వస్తున్నాయి చెప్పండి? సింపుల్గా ఆలోచించాం అనుకోండి, ఏ రాజయోగం అయినా సరే కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక రాజయోగం. కోణాధిపతులు ఎవరుంటారు మేడం? ఫిఫ్త్ అండ్ 9th లాట్. అంటే నీ పూర్వపుణ్యం, నీ పితృదేవతల పూర్వపుణ్యం. ఇప్పుడు 4th అండ్ 5th లాట్ కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కూర్చున్నాడు. అర్థమైందా? కూర్చున్న తర్వాత ఏమవుతుంది ఇక్కడ? నీ పూర్వపుణ్యం వల్ల నీకు కంఫర్ట్స్ వస్తాయి, గృహాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అన్నీ వస్తాయి. లేదు, నీ 9th లాట్ 4th లాట్ కూర్చున్నాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఏమొస్తుంది ఇక్కడ? నీ పితృదేవతల పూర్వపుణ్యం వల్ల మళ్ళీ నీకు ఇళ్ళు వస్తాయి, కంఫర్ట్స్ వస్తాయి, వెహికల్స్ వస్తాయి. రాజయోగం అంటే అదే. రాజయోగానికి కనెక్షన్ ఏం తీసుకెళ్ళాడు పరాశరి? 5th అండ్ 9th లాట్ని కేంద్రంతో కలిపాడు. కేంద్రం ఎవరు? బ్రహ్మ విష్ణువులకే కలిపాడు ఆయన. కేంద్రాల లాడ్స్ వాళ్ళే. ఎవరిని కలిపారంటే 5th అండ్ 9th లాట్ని కలిపాడు. ఒకటి నీ పూర్వపుణ్యం, ఒకటి నీ పితృదేవతల పూర్వపుణ్యం. వాళ్ళతో కలిశారు, అదొక యోగం, అదొక రాజయోగం. అక్కడ ఏం ఖర్చు అవుతుంది? అది రావటానికి నీ పుణ్యం ఖర్చు అవుతుంది. 5th లాట్ 4th లాట్ కలిశాడు, నువ్వు ఇల్లు కట్టావు, వాహనాలు కొన్నావు, అన్నీ వస్తాయి నీకు. అవి కొనేటప్పుడు, వచ్చేటప్పుడు కంఫర్ట్, ఎవ్రీ కంఫర్ట్ వచ్చేటప్పుడు నీ పుణ్యం కొద్ది కొద్ది కరుగుతూ ఉందని అర్థం. ఎందుకంటే 5th లాట్ కనెక్ట్ అయ్యాడు, దానివల్లే వస్తుంది అది. నీ 5th లాట్ 2nd హౌస్ కనెక్ట్ అయ్యాడు, నీకు వస్తుంది, అక్యుములేటెడ్ వెల్త్ వస్తుంది, డబ్బు వస్తుంది. వస్తున్నంతసేపు ఏం కరుగుతుంది? నువ్వు సంపాదిస్తున్నావు, రోజు కొద్ది నీ పుణ్యం కరిగిపోతుంది. నీ సెల్ఫ్ పుణ్యం అనేది నువ్వు పెంచుకుంటే వెళ్ళాలా. మళ్ళీ దానికోసం తపస్సు, దానికోసం జపం. అంటే మళ్ళీ మనం శక్తిని తెచ్చుకోవాలి కదా. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు రుద్రుడు? అంటే తను లైవ్ అవుతాడు మళ్ళీ శక్తిలో, అక్కడి నుంచి తెచ్చుకోవాలి. అంటే ధర్మం నుంచి వస్తుంది, ఎథిక్స్ నుంచి మనకు శక్తి వస్తుంది, వాల్యూస్ నుంచి శక్తి వస్తుంది. 9th లాట్ కలిశాడు, మన పితృదేవతల పుణ్యం కరిగిపోతుంది. మనం ఏం చేయాలి? పితృదానాలు చేయాలి. ఇప్పుడు 11th లాట్ 8th హౌస్, సింపుల్ చెప్తా, యాన్సెస్టర్ హౌస్, అది ఇన్హెరిటెన్స్. నేను ఏం చేయాలి నా పుణ్యం కోసం? నాకు ధర్మం ఉంది, ఏంటి నాకు కోరికలు అంటే తీరతని ఏం చేయాలి? నేను పితృదేవతల మీద దానం చేయాలి, పితృదేవతల కర్మలు చేయాలి, లేకపోతే నేను నానా కష్టాలు పడతాను. ఎందుకంటే 11th లాట్ 8th హౌస్. 8th హౌస్ అంటే స్ట్రగుల్ హౌస్. 8th హౌస్ అంటే ఏంటి? 11th నుంచి 8th హౌస్ అంటే 10th హౌస్ అవుతుంది. నా కర్మ ఏంటి? నా డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలి, నేను ఏ కర్మ చేయాలి? నా పితృదేవతల కర్మ చేయటమే నా పని, నా డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతుంది. అకల్ట్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే 11th లాట్ 8th హౌస్ కాబట్టి నా డిజైర్ అది. ఆ డిజైర్ అంటే ఆ హౌస్ న్యాయం చేయాలి. 11th లాట్ 7th హౌస్. 7th హౌస్ ఎవరు? ఇక్కడ మన పార్ట్నర్స్ ఉంటారు, సొసైటీ, ఫ్రెండ్ సర్కిల్, న్యాయం, ధర్మం, రిలేషన్స్. దాన్ని న్యాయం చేయి, నీకు డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. నువ్వు దానికోసం పుట్టావు, వాళ్ళ కోసం పుట్టావు నువ్వు, నీ కోరిక కాదు. వాళ్ళ కర్మ కోసం నీ 11th లాట్ నిలబడ్డాడు. 11th లాట్ 5th హౌస్. ఏం చేయాలి? నేను క్రియేటివిటీని పెంచుకోవాలి, స్కిల్ని పెంచుకోవాలి, నా పుణ్యం మొత్తాన్ని యాక్టివేట్ చేసుకోవాలి నేను. ఎందుకంటే అప్పుడే నాకు నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, ఆ పుణ్యం అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంటే వాళ్ళకి నా ప్రాఫిట్ పొందాలి, నా డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నా హౌస్ లాట్ వెళ్ళి 5th లో కూర్చున్నాడు కదా, నేను ధర్మం ఉండాలి. అండ్ నువ్వు ఫస్ట్ సరస్వతిని పట్టుకోవాలా,
హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ని అవ్వాలి నేను. ఒక స్కిల్ సెట్ అనేది పెంచుకోవాలి నేను. పెంచుకుంటే నా డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకోటి కూడా ఉంటుంది. సినిమాలని, మూవీలని, ఎంటర్‌టైన్‌మెంట్ అని ఇది కూడా ఉంటుంది. పార్టీలని, ఫంక్షన్స్ అని వాళ్ళ డిజైర్స్ అయ్యే. 11థ్ లాట్ ఇన్ 5థ్ హౌస్ పార్టీ, పార్టీ, పార్టీ అంటాడు. లేదా స్పోర్ట్స్ అంటాడు. స్పోర్ట్స్‌లో ఉన్నాడు నేను మంచి టీము క్రికెట్ అవ్వచ్చు, ఫుట్‌బాల్ ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే అది హాబీ హౌస్. అది ప్రొఫెషనల్ స్కిల్ పెంచుకోవాలా. వాళ్ళ డిజైర్స్ అయ్యే. అక్కడ ధర్మానికి చెయ్యి. నువ్వేం చేయాలో అది చెయ్యి. పరాశరి ఏంటంటే ఎక్సలెంట్‌గా చెప్తాడు. ప్రతి ఈవెంట్‌ని సోలో యూనివర్స్ కనెక్ట్ చేసినట్టే పరాశరి ఉంటుంది. వేరే ఏ ఆస్ట్రాలజీ ఉండదు. బ్లైండ్‌గా చెప్తా నేను. నేను చూసా చాలా సిస్టమ్‌లు చూసా. మళ్ళీ తిరిగి తిరిగి పరాశరికి రావాలి. ఎందుకంటే అద్భుతమైన ఫిలాసఫీ ఇది భావోద్భావం. అర్థమైందా? ధర్మార్థ కామ త్రికోణాలు, మోక్ష స్థానాలు మామూలుగా ఉండేయి అయ్యి. రెండోది పూర్వజన్మ పుణ్యభావాలు, యోగాలు. అసలు యోగం ఎందుకు వస్తుంటే కేంద్ర లాంటి 5థ్ లాంటి కనెక్షన్ ఒక యోగం అంటే. కేంద్ర త్రికోణాలే యోగం. రాజయోగాలు ఇవి. రాజయోగాలు, విపరీత రాజయోగాలు ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ కనెక్షన్స్‌కి మన పుణ్యం కలుగుతుందా? లేకపోతే మన పితృదేవతల పుణ్యం కలుగుతుందా? రెండిట్లో ఒకటి కలుగుతాయి. లేదు పని అవ్వటం లేదు. 5థ్ లాట్ ఇన్ 4థ్ హౌస్‌లో కనెక్షన్ ఏర్పడింది. ఇతని డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వటం లేదు? ఎందుకు గృహం కొనలేకపోతున్నాడు? ఎందుకు కొనలేకపోతున్నాడంటే ఇతను పుణ్యం సరిపోవట్లా. చెయ్యి, పూజ చెయ్యి. పుణ్యాన్ని పెంచుకో, జపం చేయి. రుద్రుడి వెనకాల పడంట. శివ జపం చేయంట. అప్పుడు గాని అవ్వదది. ఎందుకంటే తన పుణ్యాన్ని పెంచుకోకుండా ఆ పుణ్యం ఖర్చు కాదు. ఎందుకంటే దానికి సరిపడా ఖర్చు లేదు ఈయన దగ్గర పుణ్యం. ఇప్పుడు 5థ్ లాట్ సెకండ్ హౌస్ నేను ఫైనాన్షియల్‌గా బాగా బాధలు పడతానంటాడు. ఎందుకు పడతానంటే గత జన్మ ఇక్కడ మేల్ఫిక్స్ అనేది పడతాయి. యాస్పెక్ట్స్. మేల్ఫిక్ యాస్పెక్ట్స్ వల్ల గ్రహం ఇబ్బంది పడటం వల్ల ఇతని పుణ్యం సరిపోదు. ఈ పుణ్యాన్ని వేస్ట్‌గా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఎవడినో తిట్టడానికి, ఎవడినో అంటానికి. ఎందుకంటే 5థ్ లాట్ ఇన్ సెకండ్ హౌస్‌గా. ఈ పుణ్యం దేనికి ఖర్చు పెట్టాలా? కుటుంబానికి, పోషణకి, ఏదైనా సస్టైన్‌కి ఖర్చు పెట్టాలి. ఇతను ఎక్కడ వేస్ట్ చేస్తున్నాడు? ఆడిని తిడటానికి, ఈడిని తిడటానికి, ఈడి మీద కామెంట్ చేయడానికి, ఆడిని కామెంట్ చేయడానికి వేస్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే అతని పుణ్యం అది. కరిగిపోతుంది. లేదు 9థ్ లాట్ కూర్చున్నాడు సెకండ్ హౌస్‌లో యాక్చువల్‌గా మంచి భాగ్యభావం అది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బలంగా ఉండాలి. కానీ ఇతనికి లిక్విడ్ క్యాష్ ఉండట్లేదు. దశలు నడుస్తా ఉంటాయి. ఎందుకు నడుస్తుంది? దుష్ట గ్రహాలు ఏం పడ్డాయి. అసలు ఎందుకు అవ్వట్లేదని ఇతను మనిషిని కాసేపు మాట్లాడితే అబ్జర్వ్ అయింది. ఇతని వాక్కు ఎలాగెళ్తుంది అని. ఆ వాక్కులో ఎన్ని అరిషట్ వర్గాలు పెట్టున్నాడు, ఎంత జలసీ పెట్టుకున్నాడు. ఆ! దాన్ని బట్టేసి అతని పుణ్యం అనేది ఆళ్ళ పితృదేవతల పుణ్యం కరిగిపోయింది ఆల్రెడీ. ఇతను తిట్లు తిట్టడం వల్ల సెకండ్ హౌస్ 9థ్ లాట్ కూర్చొని పితృదేవతలు మొత్తం పుణ్యం కరిగిపోయింది. ఇతని పుణ్యం వేరే హౌస్ మీద పనిచేస్తుంది. సెకండ్ హౌస్ మీద పనిచేయట్లా. ఇతని పుణ్యం పనిచేస్తది. మూడో భావంలో, నాలుగో భావంలో కూర్చుంటది. వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఇతని చేతుల్లో లిక్విడ్ క్యాష్. లేతే ఆరో భావంలో కూర్చుంటాడు. ఈయన ఎక్కడైనా పని చేస్తాడు. ఎళ్లి జాబ్ చేస్తాడు. 5థ్ లాట్ 6th హౌస్. నా దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి ఎంప్లాయిని పెట్టుకోవాలనుకోండి నా కింద. 5థ్ లాట్ 6థ్‌లో 5 లాట్, 9 లాట్ కూర్చున్నోళ్ళనైతే నేను బ్లైండ్‌గా ఒక 5,000 ఎక్కువ ఇచ్చి పెట్టుకుంటా ఎంప్లాయిగా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నప్పుడు వాళ్ళ పుణ్యాన్ని ఎవరు తీసుకుంటారు? నేను తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళ వర్క్ దగ్గర వాళ్ళ పుణ్యం కరిగిద్ది. ఆపలేరంట. వీళ్ళు కూడా వాళ్ళ పుణ్యం అక్కడే కరిగిద్ది. ఎక్కడ కరుగుతుంది? ఎవడు నన్ను తిట్టినా, అరిసినా, అప్పులు చేసినా పుణ్యం అంతా పెరిగిపోద్ది. ఇప్పుడు ఒకడికి అప్పిచ్చాడు. నేను ఒకళ్ళకి అప్పిచ్చాననుకోండి. వాళ్ళ జాతకంలో 5థ్ లాట్, 9థ్ లాట్, 6థ్‌లో కూర్చున్నాడు. నేను అప్పిచ్చాను. నాకు అప్పు కట్టట్లేదు. నేను సైలెంట్‌గా ఉంటా అడగనండి. ఎందుకంటే అతని పుణ్యం నేను డైలీ తీసుకుంటున్నా. అతనిదే కాదు అతని పితృదేవతల పుణ్యం కూడా నేను తీసేసుకుంటా. ఎందుకంటే 6థ్‌లో కూర్చున్నాడు కదా అతనికి. అతను బిలో పావర్టీ పీపుల్ అయి ఉండొచ్చు. అతను రుణం చేశాడు. రుణం ఎవరికైతే ఇచ్చారో వాడికెళ్ళిపోతుంది ఈ పుణ్యం మొత్తం. అప్పు చేశాడు. అప్పుడు తీసుకెళ్ళిపోతాడు పుణ్యం. ఎంతగా తీసుకెళ్తాడంటే ఈడు రోడ్డు మీద పడి అడుక్కునేదాకా తీసుకెళ్తాడు. వీళ్ళేంటంటే అప్పులు ఎక్కడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటారు కానీ క్రానికల్ డిసీజ్ అనేది బలంగా వస్తుందండి. పరాశరి చెప్పింది అదే మనకి. ఆస్ట్రాలజీలో పరాశరి అసల ఒక అద్భుతమైన ఆవిష్కరణ అండి ఇది ఆస్ట్రాలజీ అంటే. దీన్ని పెంట పెంట చేశారు. 99 ఆస్ట్రాలజర్స్ ఏంటంటే ఈ గ్రహం అక్కడ ఉంటుందా? ఆ గ్రహం ఇక్కడ ఉంటుంది. ఇది ఉంటే అదేంటి, అది ఉంటే ఇదేంటి, ఇది ఉంటే ఆ స్త్రీ చెడిపోయి ఉంటది. ఇది ఉంటే వ్యభిచార యోగాలు చేస్తూ ఉంటారు. ఇది ఉంటే అలా అయిపోతాం, ఇదే అయిపోతాం భయపెట్టడం. అసలు ఆస్ట్రాలజీని ఆస్ట్రాలజీ లాగానే చెప్పాల. పరాశరి సిద్ధాంతాన్ని పెంట చేసి పెట్టారు వాస్తవం చెప్పాలంటే. వీడియో అన్నోళ్ళు చాలా మంది నన్ను తిట్టుకుంటారు కూడా. ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని. మొహమాటం లేకుండా చెప్తారు. పరాశరి చెప్పిందే వేరు ఆస్ట్రాలజీలో. అంటే ఒక్కొక్క హౌసు, ఒక్కొక్క భావం ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఆయన, ఆ కనెక్షన్స్ ఎంత అద్భుతంగా వెళ్తాయంటే మనం సోల్ పెట్టి చూస్తే తెలుస్తదది. మీ బాహ్య దృష్టితో చూడమాకండి. అంతర్దృష్టితో చూడండంట.
అసలా ఈ భావాలు మీరు చదువుతున్నారు గదా! ఈ రుద్ర భావాలని, విష్ణు భావాలని జెప్పేసి శక్తి భావాలుంటాయి మనకి. డిజైర్స్ హౌసెస్ అంటాం మనం. లాభభావం అంటాం. లాభం అనంగా సరిపోయిందా? ఈ లాభభావంలో ఎన్ని క్వాలిటీలుండయి? 6 నుంచి ఆరో భావం క్వాలిటీ ఉంది. 12 నుంచి 12థ్ క్వాలిటీ ఉంది. 4థ్ నుంచి 8థ్ క్వాలిటీ ఉంది. అంటే 6, 8, 12 క్వాలిటీస్ అన్ని 6లోనే కూర్చొనున్నాయి. ఏది 11థ్‌లో. దీన్ని మనం ఎలా యాక్టివేట్ జేయాలి? 6, 8, 12 అంటే ఏంటి? 6 అంటే సాధన, సిద్ధి, ఐసోలేషన్. అండ్ నువ్వేమేస్తున్నావు ప్రకృతి? అంటే శివుడికి నువ్వేమిస్తున్నావు? రావణాసురుడు తలకాయని తీసిచ్చాడు. అహాన్ని తీసిచ్చాడు. వరాన్ని పొందారు. అలా ఒక్కొక్క రాక్షసుడు ఏం చేశాడంటే ఒక్కోటిచ్చాడు. ఒకటివ్వబట్టే ఒక్కోటి పొందారాడు. వరాలు పొందారు. సాధన చేశారు. నీ డిజైర్స్ ఏంటి? డిజైర్స్ అయితే బ్లైండ్‌గా ఇస్తాడు. రుద్రాష్టకం చదువుకోండి. బ్లైండ్‌గా డిజైర్ సంతానం కలగట్లేదా? రుద్రాష్టకం చదవండి. డిజైర్ అది కూడా డిజైరే. 11థ్ హౌస్ ఎవ్రీథింగ్. ప్రతి భావం యొక్క డిజైర్ 11థ్‌లో కూర్చొనుంటుంది. పైగా మన కర్మకు రిసోర్స్ కూడా అది. నువ్వు ఏ పనైనా చెయి దాని ఫలితం మళ్ళీ 11థ్‌లోనే ఉంటుంది. అది కూడా నువ్వు చేసే పని యొక్క ఫలితం అది మంచి ఫలితమా, చెడు ఫలితమా అని 11థ్‌లో డిసైడ్ అయ్యి ఉంటుంది. చాలా మంది డబ్బు రావటమే లిక్విడ్ క్యాష్ అనుకుంటారు. లాభం అంటే డబ్బే అనుకుంటున్నారు. డబ్బు కాదు. చాలా రకాలుంటాయి లాభాలు. ఆ డిజైర్స్ చాలా రకాల డిజైర్స్ ఉంటాయి. ఆ డిజైర్స్‌తో పాటు క్రానిక్ డిసీజ్ కూడా ఉంటుంది. 6 హౌస్ అది. 12థ్ నుంచి 12థ్ హౌస్ మోక్ష స్థానం అది. 11థ్ హౌస్ అతి పెద్ద మోక్ష స్థానం. మనం అంతా 12థ్ హౌస్ మోక్ష స్థానం అనుకుంటాం గానీ, మించిన మోక్ష స్థానం 11థ్ హౌస్. ఇక్కడ సిద్ధి, సాధన అనేది ఇంపార్టెంట్. యోగులేంటంటే ఇక్కడ శరీరాన్ని బాగా హింసించుకొని వాళ్ళు అన్ని రకాలు వదిలేస్తారు. ఎందుకంటే 4థ్ నుంచి 8థ్ హౌస్ త్యాగం చేయాలి కంఫర్ట్‌ని. అర్థమైందండి? ఇలాగా 5థ్ నుంచి 7థ్ హౌస్ అబ్జర్వేషన్ చేయాలి జ్ఞానాన్ని. 11థ్ హౌస్ ఏంటి 5థ్‌కి 7థ్ అంటే ఒక స్కిల్ జ్ఞానాన్ని అబ్జర్వేషన్ చేయటం. అలా ప్రతీదీ ఏంటంటే ఈ 11థ్ హౌస్ ఏమవుతుంది మళ్ళీ? లగ్నం నుంచి 11థ్ తర్వాత సంగతి. వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటాం. ఈ భాగ్య భావం నుంచి మళ్ళీ మూడో భావం అవ్వటం. అంటే భాగ్యాన్ని మళ్ళీ లాక్కుంటాం. 11థ్‌లో ఒకటి లేదండి. మొత్తం అన్ని భావాల్ని అబ్జర్వ్ చేసుకొని కూర్చుంది 11థ్ హౌస్. ఇది మళ్ళీ రుద్రుడి అధీనంలో ఉంది. 3, 7, 11 అనేది. ఈ 3, 7 అనేది భాగ్య త్రికోణం ఒక రకంగా చెప్పండి. ఈ 11 యాక్టివేట్ అవ్వాలంటే ద బెస్ట్ కమ్యూనికేషను, ప్రయత్నము అన్నీ ఉండాలి. అలాగే గుడ్ రిలేషన్, న్యాయం, ధర్మం ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి ఈ దీని యొక్క 11థ్ అనేది యాక్టివేట్ అవుతుంది. 3 నుంచి 7, 7 నుంచి 11థ్ యాక్టివేట్ అయింది. ఇట్లాగా పరాశరి చెప్పింది ఒక అద్భుతమే వాస్తవం చెప్పాలంట. ఆయన గురించి చదువుతున్నప్పుడల్లా, ఈ ఆలోచిస్తున్నప్పుడల్లా ఏంటంటే చాలా ఎక్సలెంట్‌గా అనిపిస్తది. అసలు ఈ రెమెడీలు ఎందుకు అనిపిస్తది ఒక్కసారి నాకు. నువ్వు దేని మీద తీసుకుంటున్నావు? దేని మీద బతుకుతున్నావు? సేమ్ ప్రకృతి రిటర్న్ ఇచ్చేది సరిపోతుంది. నీ పూర్వజన్మ పుణ్యం ఎక్కడ ఖర్చు చేస్తున్నావు? నీ పితృదేవతల యొక్క పుణ్యాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు చేస్తున్నావు? ఏ భావంలో ఖర్చు చేస్తున్నావు? ఆ భావం నుంచి నువ్వేమన్నా రిటర్న్ తీసుకుంటున్నావా లేదా? తీసుకోలేదనుకో అడుక్కు తింటావు. ఎందుకంటే సొసైటీలో బతకాలి గదా! అంటే అక్కడ న్యాయం చేయాలి మనం. అక్కడి నుంచి ఫలితాన్ని పొందాలి మళ్ళీ. ఫలితాన్ని పొంది మళ్ళీ ప్రకృతికివ్వాలి. అంటే ఒక సిస్టమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఎళ్తుంది. ఆయన సిస్టమ్ చెప్పాడు మనకి యాస్ట్రాలజీలో రెమెడీస్ కాదు. అర్థమైందా? ఒక దోషం ఎళ్తున్నప్పుడు అవగ్రహాలు దోషాలు ఎళ్తున్నప్పుడు ఏంటంటే, దాన్ని ఆపుకునేటప్పుడు ఆ గుణాలు రానివ్వకుండా నువ్వు ఎలాగా ఎళ్ళగలవు? తపస్సు చేయగలవు. అంటే పోరాటం ఎలా చేయగలవు అని చెప్పాడు. ఈ పోరాటం చేసేటప్పుడు అరిషడ్ వర్గాలు నీ ఎనకాల వస్తాయి ఫ్రెండ్స్ లాగా. వాటిని వదిలించుకుంటావు చూడాలి. అంటే కాంపిటీషను. కాంపిటీషన్ చేస్తున్నానంటే నాలో అహం పెరుగుతుంది. అహం పెరిగితే ఆటోమేటిక్‌గా అన్నదమ్ములందరూ వచ్చేస్తారు. కామక్రోధ మోహాలన్నీ వచ్చి కూర్చుంటాయి అక్కడ. అంటే నువ్వేదైతే పొందుతావో శివుడి నుంచి, అది ఒక దుర్గుణాన్ని తీసుకెళ్తుంది. నీ పూర్వజన్మ పుణ్యాన్ని ఎక్కడ కరిగిస్తున్నావు? ఇలాగేంటంటే ఒక అద్భుతం పరాశరి చెప్పాలంటే. ఈ 11థ్ అనేది చిన్న విషయం కాదు ఇది. ఒకసారి జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, ఈ 11థ్ హౌస్ ఒక హ్యూమన్‌కి ఎన్ని రకాల డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. ఆ ఫుల్‌ఫిల్‌కి రుద్రుడు ఎంత హెల్ప్ చేస్తాడు మనకి. ఎందుకంటే మొత్తం వదిలేయాలి కదా! తపస్సు చేయాలి మనం. ఒక మోక్షాన్ని పొందాలన్నా తపస్సు చేయాలి. ఎందుకంటే 11థ్ హౌస్ మోక్షస్థానం కూడా. 12థ్ నుంచి 12థ్ హౌస్. మన జీవితంలో ఏదైనా సాధించాలి. ప్రాఫిట్స్ రావాలి. అంటే ఎవ్రి డిజైర్ 11థ్‌లో కావాలంటే రుద్రుడు ఎనకాల పడు అంట. ఆ తర్వాత నువ్వు రిటర్న్ ఇయ్యి. నువ్వు పొందినాక. నువ్వు ఫలితాన్ని పొందుతావు కదా! పొందిన తర్వాత చాలా చోట్ల చెప్తాం మనం దశమ భాగం ఇప్పుడు ఇస్లాంలో ఉంది. సంవత్సరం మొత్తం మీద నువ్వు రంజాన్ రోజు దానం ఎక్కువ చేయాలా? బక్రీద్ రోజు ముందు రోజు పెద్దలకి ఒక పండగుంది. ముందు రోజు ఏం చేస్తారంటే పితృదేవతలకి పెట్టుకుంటారంట. పెట్టుకొని ఆళ్ళు దర్గా ఇది సమాధుల దగ్గరికెళ్తారు. కబరస్థాన్‌కి అక్కడ పెడతారు. దర్గా దగ్గర పెడతారు. ముందు రోజు పేదలు దానం ఏదైతే చేసుకుంటారు. రెండో రోజు పండగ చేసుకుంటారు. అంటే ఏంటి ఇక్కడ?
నువ్వు ఇక్కడ పండగ చేసుకున్న ముందు నీ యాన్సెస్టర్స్ నువ్వేమి ఇచ్చావు అన్నది ఇంపార్టెంట్. రిటర్న్ ఇచ్చాక నువ్వు చేసుకో. అది వాళ్ళ సిస్టమ్. ఇంకా క్రిస్టియన్‌లో కూడా దశమ భాగాలు ఏదో ఒకటి ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే పొందుతున్నారో దాన్ని రిటర్న్ చేస్తున్నారు దాన రూపంలో. ఇప్పుడు బక్రీద్ అని, మిలాదున్ నబీ అని, రంజాన్ అని కంపల్సరీ దానం ఉంటుంది. 100% దానం చెయ్యాలి. హిందువుల పండుగల్లో కూడా చాలా దానాలు ఉంటాయి. చేయట్లా. ఎందుకు చేయరు? మహాలయపక్షాలు దానం చేయమంటాం. ఎంతమంది చేస్తారు? గట్టిగా చెప్తే 100 మందిలో 2, 3 చేస్తారు. మొహమాటం లేకుండా చెప్తాను. నేను చూస్తున్నాను కదా! పొద్దున్న లేస్తే చూస్తా ఉంటా. ప్రాణం ఒప్పదు ఆళ్ళకి చేయడానికి. ప్రతి మాస సంక్రాంతి ఉంది మీకు. మాస సంక్రాంతి రోజు పితృదేవతలు దానం చేయమని చెప్పి పెట్టారది. చెయ్యరిక్కడ. ప్రతి అమావాస్య ఉంది. చేయరు. పరాశర మహర్షి మనకేం చెప్పాడు? ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలంటే 2 హారాలు చేతిలో పెట్టాడు. చంద్రహార పితృదేవతలది. పితృదేవతల పేరు మీద దానం చేయి. అక్కడ ఎన్ని గ్రహాలు పడితే అన్ని గ్రహాలు నిన్నేం చేయమంటాడు. సూర్యహోరలు ఎన్ని గ్రహాలు పడ్డాయి? దేవుడి పేరు మీద నీ పూర్వజన పుణ్యం ఉంటది అక్కడ. ఇప్పుడు చూడండి. చంద్రహోరలోనేమో 9th యాక్టివేషన్ ఉంది. సూర్యహోరలోనేమో 5th యాక్టివేషన్ ఉంటుంది. అంటే నీ పుణ్యాన్ని పూర్వజన పుణ్యానికి సంబంధించి ఆరాన్ని పెంచుకుంటా ఉంటే నీకు ఈ గ్రహ దశలు ఏం చెయ్యవు. 5th హౌస్ ఏది సూర్యహోరలు ఎన్ని గ్రహాలు అయితే పడతాయో అన్ని గ్రహాలు సూర్యుడు అధీనంలో ఉంది. అది నీ పూర్వజన పుణ్యాన్ని తీసుకొని ఉన్నాయి. దీన్ని పెంచుకుంటాక నువ్వు పర్టికులర్ ఆ గ్రహానికి సంబంధించిన టెంపుల్కి వెళ్ళటం కానీ, కూర్చోవటం కానీ, అక్కడున్న శక్తిని లాక్కుంటాం కానీ చేయలేదు. సూర్యుడు అంటే టెంపుల్. చంద్రుడు అంటే పితృదేవతలు. అతను శక్తి ఆరా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, చంద్రబలాన్ని పెంచడానికి చెప్తా ముందు. చంద్రుడి బలం ఎందుకు పెంచాలంటే, చంద్రుడు అక్కడికి అయస్కాంత శక్తి విపరీతంగా ఉంటుంది. భూమి మీద నీళ్ళని బాగా లాక్కోగలిగేది పౌర్ణమి గడియలు. వీడప్పుడు అంత ఎనర్జీ అతను చూపిరాడు భూమి మీద. అది ఎదుటివాడిని బాగా ఆకర్షించుకోవాలంటే అతను మనసు మనకు రావాలి. మనసును లాగేయగలిగేది చంద్రుడే. చంద్రబలాన్ని పెంచుకోండి మీరు మీ జాతకంలో. ప్రతి ఒక్కళ్ళు మీకు అనుకూలంగా పనిచేస్తారండి. ఎదుటివాళ్ళు మనసును లాగేస్తాడు చంద్రుడు. చంద్రబలం లేనోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. నెగిటివ్‌గా థింక్ చేస్తూ ఉంటాడు. ఎవరిని లాగలేడు. ప్రకృతి సహాయం చేయదు ఆళ్ళకి. వీళ్ళొస్తారు. ఎందుకంటే మనం ఒక యూట్యూబ్ చేసాం. ఒక ఛానెల్ పెట్టుకున్నాం. కామెంట్స్ చూసామనుకోండి. 3, 4 రకాల కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్సన్ 5th లాట్ వెళ్ళి 3rd లో కూర్చున్నాడు అనుకో. 3rd లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక కామెంట్ పడింది. వాళ్ళ పుణ్యాన్ని యాక్టివేట్ చేసుకున్నాడా, కరిగించుకుంటున్నారు. మళ్ళా తిడతానని నెగిటివ్‌గానే కామెంట్ పెడతాడు. మనకేం ఇంకా నష్టమేం లేదు. లేదంటే అతని ఎనర్జీని ఎక్కడ వేస్ట్ చేశాడో పూర్వజన పుణ్యాన్ని ఒక కామెంట్‌లో వేస్ట్ చేశాడు. రూపాయి లేని కామెంట్. యూజ్‌లెస్ కామెంట్. ఎందుకంటే అక్కడ అతను అరిషట్ వర్క్ అని రిలీజ్ చేసాడు. 9th లాట్ కూర్చున్నాడు అక్కడ సోషల్ సర్కిల్‌లో. అతను కామెంట్ నెగిటివ్‌గా మాట్లాడాడు. 9th లాట్ గాని, 5th లాట్ గాని 11th లో కూర్చుంటే చాలా మంచి స్థానం అండి. మంచి యోగాన్నిస్తాయి. బాగా వస్తది. కాకపోతే వీళ్ళు సోషల్ సర్కిల్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. 11th హౌస్ అంటే మల్టిపుల్ సర్కిల్. పెద్ద సర్కిల్ ఇది. నేను చెప్తాను 5th లాట్ కూర్చున్నాడు 11th లో. నువ్వు ఒక పని చేయి నాయనా, ఏదన్నా చిన్న పిల్లలు గాని, అనాథాశ్రమాల పిల్లలకు గాని, ఎడ్యుకేషన్ గాని ఏమైనా దానం చేయండి ముందు. ఎందుకు చేయమంటారంటే 5th హౌస్ అంటే చిల్డ్రన్స్ అని, బుక్స్ అని, క్రియేటివిటీ ఉంటుంది. నువ్వు దానం చేయి. నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే 5th హౌస్‌ని మనం యాక్టివేట్ చేసాం. రిటర్న్ ఇచ్చేసాం ముందే. మన డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వాలి ఇంకా. శివుడు ఇచ్చేయాల్సింది. అంటే నువ్వు రిటర్న్ ఇయ్యి. నీ 11th లాట్ ఎక్కడ కూర్చున్నాడు? 7th కూర్చున్నాడా? నీ పార్ట్నర్స్ నువ్వేమి ఇస్తున్నావు? రెస్పెక్ట్ ఇయ్యి. డిజైర్ ఫుల్‌ఫిల్ అయ్యేది. 6th కూర్చున్నాడా? ఏదైనా హాస్పిటల్‌కి వెళ్లి అక్కడ ఎవరికైనా డొనేషన్ చేయి. 11th లాట్ ఇన్ 6th హౌస్. నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయ్యేది. 11th లాట్ ఇన్ 3rd హౌస్. నీ బంధువులకి రెస్పెక్ట్ బాగా ఇయ్యి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళి ఇస్తా ఉండు. నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయ్యేది. 11th లాట్ ఇన్ 4th హౌస్. తల్లిని బాగా చూసుకో. మాతృ సమానులందరికి బాగా చూసుకో. నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయ్యేది. అంటే ఇలాగా 11th లాట్ ఎక్కడ కూర్చున్నాడు? 11th లాట్ ఇన్ 9th హౌస్. గురువులకి, నీ తండ్రిని, ధర్మానికి ఏదన్నా చెయ్యి నువ్వు. ధర్మం కోసం ఏదైనా చెయ్యి. 11th లాట్ ఇన్ 9th హౌస్. నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయ్యిద్ది అంతే. రుద్రజపం చేసుకో. హౌస్ ఏంటి? అక్కడ నువ్వేమిస్తున్నావు? 8th ఉంది 11th లాట్. 8th హౌస్. పితృదేవతలకి ఏమైనా చెయ్యి. వాళ్ళ పేరు మీద దానం చెయ్యి. నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయ్యిద్ది. 11th లాట్ ఇన్ 10th హౌస్. కర్మభావంలో కూర్చున్నాడు అతను. అంటే నీది అక్కడ పనిచేసే అధికారుల దగ్గర నుంచి ఏదైనా సరే నీ కర్మలో ఏదో ఒకటి ఇస్తా ఉండు. రిటర్న్ ఇస్తా ఉండాలి. నీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయ్యిద్ది. అంటే 10th హౌస్ అంటే రెస్పెక్ట్, గౌరవం, పేరు ప్రతిష్టలు. ఎదుటి వాళ్ళకి బాగా ఇస్తూ నువ్వు ఆ రెస్పెక్ట్.
నువ్వు రెస్పెక్ట్ కావాలో కోరుకోమాకు. నువ్వు ఇవ్వు ఎదుటోళ్ళకి. నీకు ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇలాగేంటంటే మనకి ఎవ్రీథింగ్ అనేది పర్సన్‌కి చెప్పాడు నీట్‌గా. చాలా పద్ధతిగా చెప్పాడాయన. భావోద్భావంలో చెప్పాడు, దృష్టుల్లో చెప్పాడు, ఆ! పూర్వజన్మ పుణ్యాలు చెప్పాడు, పంచమ నవమాల్లో చెప్పాడు. ఇంత ఎక్సలెంట్ దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోకుండా యాస్ట్రాలజీని పైపైన చదువుతా, యాస్ట్రాలజీ అంటే ఇదే అనుకుంటా. 99% యాస్ట్రాలజీలు ఎట్లా చదవాలంటారు. అంటే ఫీల్ అవుతారు కానీ, అసల హ్యూమన్ సోల్ ఎలాగెళ్తుంది? ఆరాలు ఎలాగెళ్తున్నాయి? మన జీవన విధానం ఎలాగెళ్ళాలి? అంటే ఒక్కొక్క హౌస్‌కి కారకత్వాలు ఏమిచ్చాడు? భావోద్భావం ఫిలాసఫీ ఎందుకు పెట్టాడు? శుభదృష్టులు ఎందుకిచ్చాడు? అశుభ దృష్టిలో ఈవిల్ అయిన శని గురించి ఎందుకిచ్చాడు? గురువు గురించి ఎందుకిచ్చాడు? ప్రొటెక్టింగ్ దృష్టి అని కుజుడికి ఎందుకు స్పెషల్ ఆస్పెక్ట్ ఇచ్చాడు? ఒకసారి మీరు థింక్ చేసి ఆలోచిస్తే గనక మీకు ఎక్సలెంట్ ఫిలాసఫీ కనబడుతుంది. పరాశర మహర్షి సమాజ జీవాన్ని, సంఘ జీవాన్ని అద్భుతంగా తీసుకెళ్తా పెట్టాడు ఆస్ట్రాలజీని. అంటే సమాజం ఉన్నతంగా ఎళ్ళాలి. మనిషి తన కర్మల్ని ఉన్నతంగా తీసుకెళ్తా మోక్షాన్ని పొందాలని చెప్పి ఎందుకంటే డిజైర్‌లోనే మోక్ష స్థానం ఉందండి 11థ్‌లో. 12థ్ నుంచి 12థ్ హౌస్ అది. నీకు మోక్షం ఎప్పుడొస్తుంది? నీ డిజైర్. డిజైర్‌కి నువ్వు రిటర్న్ ఏమ్ ఇస్తుంది. అది తెలియకుండా మనకు మోక్షం రాదు. అంటే మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత మోక్షమే ప్రయాణం చేయాలంటే తన కర్మలు ఏవైతే ఉన్నాయో, డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా తీసుకెళ్ళాలి? దానికి రూట్ మ్యాప్ ఏంటో మనకు పరాశర చెప్పాడు. ఈ రూట్ మ్యాప్ మొత్తాన్ని వదిలేసి వీళ్ళ సొంత మ్యాప్‌ని ఒకదాన్ని తయారు చేసి యాస్ట్రాలజీలో ఇష్టం వచ్చినట్టు చేశారు. నవ్వుల పాలు చేశారు వాస్తవంగా చెప్పాలంటే జ్యోతిష్యాన్ని రోడ్డు మీద పెట్టి రంగుల పాలు చేశారు. ఇది యాస్ట్రాలజీ ఇది అద్భుతమైన జ్ఞానం ఇది. ఎవరి కాళ్ళు భాష్యాలు రాసేశారు. ఎవరి భాష్యం వాళ్ళది. పరాశర భాష్యాన్ని మర్చిపోయారు. ఆయన బేసిక్స్‌ని మర్చిపోయారు. ఫిలాసఫీని మర్చిపోయారు. ఆయన తత్వాలు మర్చిపోయారు అసల. తత్వాల మీద ఎంతమంది వర్క్ చేస్తున్నారు చెప్పండి. అసలు నక్షత్రాలకి తత్వాలు ఎందుకిచ్చాడు? దాని మీద ఎంతమంది వర్క్ చేస్తున్నారు? అసలు ఒక్కొక్క భావానికి గుణాలను ఎలాగ పెట్టాడాయన? ఆ గుణాలుగా ఇంటర్నల్ కోర్‌ని ఎలా పెట్టాడు? పెడతా పెడతా శక్తుల్ని ఎలా పెట్టాడు? లక్ష్మీ స్థానం అని చెప్పేసి, విష్ణు స్థానం అని, బ్రహ్మస్థానం అని, రుద్ర స్థానాలను ఎందుకు పెట్టాడు? పురుష, స్త్రీ సంజ్ఞలను ఎందుకు పెట్టాడు? అలాగే చరస్థితులని, ఉభయ స్థితులని, తత్వాలు ఎందుకు పెట్టాడు? భూతత్వం అని, అగ్నితత్వం అని, వాయుతత్వం అని, జలతత్వం అని. అంటే వీటన్నిటిని మీరు ఒకసారి జాగ్రత్తగా మీరు ఇంటర్‌లింకింగ్ చేస్తా కూర్చుంటే అద్భుతమైన ఫిలాసఫీ కనబడుతుందండి. ఇంటర్‌లింకింగ్ చేత కాదు. ఇప్పుడు నవాంశ ఎందుకు పెట్టాడు? పిచ్చోడే పెట్టాడా? దశాంశ ఎందుకు పెట్టాడు? అంటే ఒక దశాంశ అనంగానే మనం ఒక 10థ్ హౌస్‌ని తీసుకుంటాం. 10థ్ హౌస్‌లో మన కర్మఫలం ఎలాగుందో దశాంశంలో ప్రతి కర్మకి ఫలితం 10థ్ హౌస్‌లో కనబడుతుంది. 10థ్ హౌస్ అంటే మనకేంటంటే ఒక అలైన్‌మెంట్. దీని యొక్క ఫలం మళ్ళీ 9థ్ హౌస్‌లో కనబడుతుంది. D9 ఇందాక చెప్పాం గదా! ఒక మనిషికి మహాదశ నడుస్తుంది. ఒక బుధ మహాదశ నడుస్తుందనుకో. అతనేమో 3 అధిపతి 7 మేష లగ్నాలు. ఇక్కడ సఫర్ అవుతాం, గొడవలు పడతాం, అది పడతాం, జలశీలని వస్తుంది. ఎళ్లి బుధుడెళ్ళి 10థ్ హౌస్‌లో కూర్చున్నాడు నవాంశలో. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే తనకు ఒక నేమ్ కావాలా, ఫేమ్ కావాలా, స్టేటస్ కావాలి. దీనికోసం తపన పడితే ఏం చేస్తాడంటే అతను ఆరో భావంలో రాశి చక్రంలో కూర్చున్నాడు. అరిషట్ వర్గాల్లో ఉంటున్నాడు. రీజన్ ఏంటంటే అక్కడ 10థ్ హౌస్‌లో కూర్చున్నాడు నవాంశలో. తనకు కావాల్సిన తపనేంటి? లోపలేముంది? నవాంశ చెప్తుంది. ఫలితం అదే ఇస్తుంది. ఇతను ప్రజలు కష్టపడతాడు అక్కడ నేమ్ అండ్ ఫేమ్‌ని ఇస్తుంది. లేదా ఒక మనిషి గృహం కొందాం అనుకుంటాడు. ఈ 4థ్ లార్డ్ మహాదశ నడుస్తుంది. 4థ్‌లో ఉన్న గ్రహదశ నడుస్తుంది. ఈ మహాదశనాథుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు నవాంశలో చూసామనుకోండి. ఏ ఎయిత్‌లోనో పడ్డాడు. నానా కష్టాలు పడతాడు గృహం కోసం. చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎయిత్ హౌస్ స్ట్రగుల్ హౌస్. ఇతను 4థ్‌లో ప్లానెట్ వస్తే కేంద్ర భావంలో యోగకారకుడు నడుస్తున్నాడు అది ఇది అనుకుంటాం. నవాంశులు ఏంటంటే ఎయిత్ హౌస్‌లోకి వెళ్ళిపోయాడు ఆయన నానా కష్టాలు పడతా ఉన్నాడు అని. ఇది తీరాలంటే అక్కడ పితృదేవతలకు సేవ చేసుకో అంట. ఎయిత్ హౌస్ చేసేదేం లేదు ఇక్కడ. ఎందుకంటే నానా స్ట్రగుల్స్ పడతాడు అతను. మానసిక యుద్ధం, నెగటివిటీ బలంగా పెరిగిపోతా ఉంటది ఇతనిలో. పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. ఎందుకు పోతుందంటే నవాంశ చెప్తుంది మనకి. ఈ సెక్టార్ వల్ల నీకు పోతుంది అని. అందుకంటే ఆ ఫ్రూట్ అనేది నవాంశ అని. మనకి జస్ట్ ఇది కాయలు, కొమ్మలు మాత్రమే రాశి చక్రం. దాని కొమ్మకొచ్చే ఫ్రూట్ నవాంశలో ఉంటుంది. కర్మకి అలైన్‌మెంట్ దశాంశలో ఉంటుంది. దాని యొక్క రిసోర్స్ ఏంటి? దశాంశ క్లాసెస్ చెప్పాను ఆల్రెడీ. సెకండ్ హౌస్ అంటే రిసోర్స్ అని చెప్పేసి, థర్డ్ హౌస్ అంటే ఏ విధంగా ఎళ్ళాలి? 10థ్ హౌస్‌లో మనం ఎక్కడ కూర్చోవాలి? అంటే ఏ సెక్టార్ చేస్తా ఉన్నప్పుడు మనిషి ఎందుకు పుట్టాడు? అంటే వీళ్ళ 6థ్ లాట్ ఎక్కడ కూర్చొనున్నాడు దశాంశలో? ఈ 10థ్ లాట్‌లో ఏ దశ నడుస్తుంది? ఏ దశ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇలాగా. అంటే ప్రతి ఒక్కటి వింశోత్తరి దశని అద్భుతంగా చెప్పాడు. అక్కడ దాకా ఎందుకు పరాశరి దాంట్లో చూసుకున్నా కూడా ఈ దశల పక్కన పెడితే యోగిని దశ అనేది బాగుంటుంది.
యోగిని మనకి శనితో మొదలైంది అనుకోండి. 6 ఏళ్ళు శని తర్వాత ఒక్కొక్కటి మనకు దశ సిస్టమ్ ఉంటుంది. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 2 ఏళ్ళు. మళ్ళీ శని రిటర్న్ అయ్యేటప్పుడు ఏ పర్సన్ లైఫ్‌లోనా ఓ 36 ఇయర్స్‌కి రిటర్న్ అవుతాడు. 30, 36 మధ్యలో శనొస్తాడు. శనే శని అంటే కర్మకారకుడు. అసలు డ్రాస్టిక్ చేంజ్ అనేది జరిగిద్దంట. ఎవ్రి పర్సన్‌కి 36 ఏళ్ల తర్వాత తన లైఫ్‌లో ఎప్పటిదాకా జీవించిన జీవితం ఒకటే. 36 ఏళ్ల నుంచి జీవించే జీవితం వేరేది ఉంటుందంట. బ్లైండ్‌గా చెప్తానండి. ఏ సిస్టమ్ చూడక్కర్లే ఇంక మనం. అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అయింది ఎవ్రి 36 ఇయర్స్. శని ఏం చేస్తున్నాడంటే జీవన విధానాన్ని మార్చేస్తాడు. అంటే ఒక పర్సన్ ఎప్పుడు లెర్న్ అవుతున్నాడు. జ్ఞానం ఎప్పుడొస్తుంది? గురుడొస్తున్నప్పుడు. ఇది మీ యోగిని దశలు చూస్తే తెలుస్తుంది మీకు. అసలు యోగిని దశ యొక్క గొప్పతనం ఎక్కడ వాడాలి? డి3లో, డి10లో యోగిని దశను ఎందుకు తీసుకుంటాం? అలా అంటే ఎవ్రీథింగ్ మనకేంటంటే చాలా బావుంటుంది. ముందేంటంటే బేసిక్స్ నేర్చుకోండి. ఈ రూట్స్ ఏంటి? వాటి కాజ్ ఏంటి? పరాశర్ ఏం చెప్పాడు? పరాశరి జాతకం తెలియనోళ్ళు చాలా మందేంటంటే వేస్ట్ అండి వేదిక్ ఆస్ట్రాలజీ అంటారు. వేదిక్ ఆస్ట్రాలజీ రిజల్ట్స్ ఇవ్వంటారు. రిజల్ట్స్ కాదు అద్భుతమైన జీవన విధానం వేదిక్ ఆస్ట్రాలజీలో ఉందంట. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మన పుణ్యాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. అర్థమైందండి? అంటే ఫిఫ్త్ నీ పుణ్యం, నైన్త్ నీ పేరెంట్స్ యొక్క పుణ్యం. అంటే యాన్సెస్టర్స్ పుణ్యం. మీరు ఏ సెక్టార్‌లో వాటిని వేస్ట్ చేస్తున్నారో చూడండి మీరొకసారి. థర్డ్ హౌస్‌లో వేస్ట్ చేస్తున్నారా? బంధువులను దూషిస్తున్నారు. పుణ్యం కరిగిపోద్ది. నాశనం అయిపోతుంది. నీకు అవసరానికి అక్కరకు ఉపయోగపడదు నీ పుణ్యాన్ని. అదే బంధువులకు సేవ చేస్తే నీ పుణ్యాన్ని నువ్వు తెచ్చుకో. పెంచుకుంటా ఎళ్ళు. అర్థమైందండి? వాళ్ళకేదన్నా పనులు చేసి పెట్టామనుకో అక్కడ కరుగుతూ ఉంటది. మళ్ళీ అక్కడి నుంచి నువ్వు రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ తీసుకుంటం అనేది ఒక ఆర్ట్ అనమాట. ఎందుకంటే రిటర్న్ ఎందుకు తీసుకోమంటారంటే పర్టిక్యులర్ సెక్టార్ కాడి నుంచి ఏదైతే ఉందో ఆ సస్టైన్ కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు కాబట్టి, ఈ సస్టైన్‌ది మళ్ళీ ఇంకొక ధర్మ కార్యానికి వాడతా. మళ్ళీ నీ పుణ్యాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. పుణ్యం వచ్చేదే ధర్మ త్రికోణం వల్ల. 2 పుణ్యాలుంటాయి. పితృదేవతల పుణ్యం, మన పుణ్యం. మీరు చెక్ చేయండి. ఆ భావం మీకు ఊరికనే రాదు. పంచమనామాలు, యోగాలు ఊరికనే రావు. పరాశర మహర్షి చెప్పాడు యోగం అనంగానే ఓహ్! అద్భుతంగా ఫీల్ అయిపోతుంటారు. యోగం కాదు నాయనా అది మీ పుణ్యాన్ని కరిగిస్తున్నారక్కడ. ఆ భావానికి. నీ పుణ్యం ఉంది కాబట్టి ఆ భావం నీకొస్తుంది. అక్కడ కరుగుతుందని కూడా ఆలోచించాలి. రెండోది నైన్త్ లార్డ్ కూర్చున్నాడు. ఆ భావం నీకొస్తుంది హ్యాపీగా కష్టపడకుండా. అక్కడ కూడా నీకు పితృదేవతల యొక్క పుణ్యం కరిగిస్తున్నావని. వాళ్ళకి మళ్ళీ మనం ఏంటిది వాళ్ళ పేరు మీద దానాలు చేస్తాం. వాళ్ళకి పుణ్యాన్ని పెంచాలి మనం. మనం చేసే ధర్మ కార్యక్రమం మనం పుణ్యాన్ని పెంచుకోవాలి ఇంకో జన్మకెళ్తాయి. ఇలాగేంటంటే ఇది అయ్యేటట్లేదు ఇవాళ. కట్ చేద్దాం. ఓకే. చాలా టైం అయింది. సరే మేడం. ఈసారి ఇంకో రోజు మాట్లాడుకుందాం ఇంకో భావం గురించి.